ఒక వ్యక్తికి డయాబెటీస్ వచ్చిన తర్వాత దాని ఎఫెక్ట్ బాడీలో ప్రారంభమైంది, అది చిన్న చిన్న కాంప్లికేషన్స్ తీసుకొస్తుందని మీరు ఎట్లా గుర్తిస్తారు యాజ్ ఎ సర్జన్గా? ఇట్ ఈస్ ఏ లాంగ్ టర్మ్ థింగ్ అండి. రోజుకి రాత్రికి రాత్రి వచ్చేసేది కాదు. జనరల్గా మీరు సర్జన్గా అవును. డయాబెటిక్ ఫుడ్ని ఎట్లా మీ దగ్గరికి వస్తారు సార్ మీరు? బేసిక్గా ఏమవుతుంది, లాంగ్ టైం డయాబెటీస్ ఉందన్నప్పుడు సెన్సరీ న్యూరోపతి ఉంటుంది, మోటార్ న్యూరోపతి ఉంటుంది. సెన్సరీ అంటే ఏంటి? నొప్పి తెలియడం తగ్గిపోతుంది, వేడి తెలియడం తగ్గిపోతుంది. కాలి పాదాలకి ఏమైనా దెబ్బ తగిలితే వాళ్ళు ఎట్లా దాన్ని రియాక్ట్ అవ్వాలి? ఏదైనా ఎగ్జామిన్ చేసుకొని ఒకసారి పుండు ఉంది అని తెలియగానే దానికి బేసిక్ ఫస్ట్ ఎయిడ్ అనేది చేసుకోవాలి. సార్ యాక్చువల్లీ కాలి తగిలే దెబ్బలు కానీ పుండ్లు కానీ ఎందుకు చాలాసార్లు అవి అంటే కాలు తీసేసే దాకా వెళ్తుంటాయి, ఎందుకు అంత కాంప్లికేట్ అవుతుంది? చాలా మంది ఏంటంటే అశ్రద్ధ. సెకండ్ థింగ్ ఏంటి అంటే తగ్గిపోతుందిలే. మూడోది ఏంటంటే వాళ్ళకి తెలియదు దీని ఇది ఎంతవరకు ఫ్లేర్ అప్ అవుతుంది అన్నది వాళ్ళకి తెలియకపోవడం వల్ల వాళ్ళు దే టేక్ ఇట్ వెళ్దాంలే అనుకుంటారు. వేరికోస్ వెయిన్స్ అనే మనం ఒక మాట వింటుంటాం. డయాబెటీస్ కి వారికోస్ వెయిన్స్ కి ఏంటి రిలేషన్? అంటే వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి? స్ట్రేట్ గా ఉండాల్సిన వెయిన్ కాస్త బల్జ్ అయిపోయి ఒక మెలికలు తిరిగిపోయి అక్కడ బ్లడ్ అనేది పూల్ అవ్వడము. వేరికోస్ వెయిన్స్ కి సర్జికల్ ప్రొసీజర్ అనేది పెద్ద చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది సార్. చేయించుకోవాలా, లేజర్ చేయించుకోవాలా, రకరకాలుగా ఉంటుంది. అవును. ఎవరికి ఏది బెస్ట్ చాయిస్ సార్? ప్రొసీజర్ చెయ్యాలా అంటే డిపెండింగ్ ఆన్ ఎక్కడి దాకా వాల్వ్ డ్యామేజ్ ఉంది. వాల్వ్ డ్యామేజ్ ఉంది అంటే సర్జరీ చేయాలి. వాల్వ్ డ్యామేజ్ లేదు, పర్ఫరేటర్ ఇన్కాంపిటెన్సీ ఉంది, ఓన్లీ పర్ఫరేటర్ లైగేషన్ చేస్తాము. లేదు సర్జరీకి ఫిట్గానే లేరు అసలు, వీళ్ళల్లో లేజర్ సర్జరీ లాంటివి ఏమన్నా కన్సిడర్ చేయడం జరుగుతాయి. వీళ్ళు లైంగిక సామర్థ్యం కూడా తగ్గే అవకాశం ఉంటుందా? షుగర్ ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో తగ్గుతుందో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటివి చూడటం జరుగుతుంది. పొట్టలో ఏ ప్రాబ్లమ్స్ రావు సార్ షుగర్లో? ఫ్యాటీ లివర్ అన్నది అందరిలో ఉంటుంది. డయాబెటీస్ ఉందన్నప్పుడు ఫ్యాటీ లివర్ ఈ మధ్యలో ప్రతి ఒక్కరిలో కనబడుతుంది. డయాబెటీస్ తగ్గించుకోవడం మీద దృష్టి పెట్టినప్పుడు ఈ మధ్య ఏమైనా మెడిసిన్స్ లాంటివి వచ్చాయి సార్, టాబ్లెట్స్ లాంటివి? వెయిట్ లాస్కి కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించుకునే దానికి కూడా మెడిసిన్ వచ్చాయి. ఈ డైట్ తీస్తే మనం షుగర్ వెనక్కి వెళ్ళిపోతుంది అన్నప్పుడు రకరకాలు వస్తున్నాయి మనకి. మామూలుగా ఫ్యాట్ డైట్ కానీ, మిల్లెట్స్ కానీ, ఆర్ ఇంటర్మీడియట్ కానీ, ఇవన్నీ ఎంతవరకు హెల్ప్ చేస్తాయి? రెమిషన్ చేసుకోవచ్చు, ఒక పద్ధతి అన్నది ఉండాలి. అండ్ రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నెలకోసారి వెళ్ళి మీ షుగర్స్ ఎట్లా ఉన్నాయి కంట్రోల్ వాళ్ళు చూడాలి. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో పాటు డాక్టర్ సుజిత్ కుమార్ గారు స్టూడియోలో ఉన్నారు. హలో సార్. నమస్తే సార్. ఇండియాని ప్రపంచానికే డయాబెటిక్ క్యాపిటల్ అంటుంటాం, అలాగే హైదరాబాద్ని ఇండియాకి డయాబెటిక్ క్యాపిటల్ అంటుంటాం. ఒక వ్యక్తికి డయాబెటీస్ వచ్చిన తర్వాత దాని ఎఫెక్ట్ బాడీలో ప్రారంభమైంది, అది చిన్న చిన్న కాంప్లికేషన్స్ తీసుకొస్తుందని మీరు ఎట్లా గుర్తిస్తారు యాజ్ ఎ సర్జన్గా? ఇట్ ఈస్ ఏ లాంగ్ టర్మ్ థింగ్ అండి. రోజుకి రాత్రికి రాత్రి వచ్చేసేది కాదు. బ్యాక్గ్రౌండ్లోకి 8-10 సంవత్సరాలు బ్యాక్గ్రౌండ్ వర్క్ జరిగిన తర్వాత ఏ రోజైతే ఇంకా క్లోమగ్రంథి ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోతుందో, లేకపోతే ఉత్పత్తి చేసిన ఇన్సులిన్ అన్నది పనిచేయాల్సిన విధంగా బ్లడ్లో పనిచేయట్లేదు, బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగినాయి అన్నప్పుడు అది మేనిఫెస్ట్ అవ్వడం మొదలవుతుంది. సో ఎప్పుడైనా షుగర్ అన్నది చూడండి, ఇప్పుడు మీరు మనం గులాబ్ జామున్ తీసుకుంటే ఆ పాకం తీసుకుంటాం కదా, ఆ పాకం ఎంత చిక్కగా ఉంటుంది. సో ఇప్పుడు బ్లడ్ లో కూడా ఈ షుగర్ లెవెల్స్ పెరుగుతున్న కొద్దీ బ్లడ్ అన్నది అట్లా చిక్కగా అయిపోవడం చూస్తాం. సో దానివల్ల ప్రతి ఆర్గన్ మీద వచ్చే లోడ్ అన్నది పెరిగిపోవడం వల్ల ఒక్కొక్క ఆర్గన్ కి సంబంధించి ఒక్కొక్క సిమ్టమ్ లాగా కనబడుతుంది. ఇప్పుడు చూసినప్పుడు ఏం కనిపిస్తుంది సార్? ఇప్పుడు చూడండి, డయాబెటీస్ ఏం చేస్తుంది, బేసిక్ గా స్మాల్ సైజ్ బ్లడ్ వెజల్స్ ని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. దానివల్ల ఎక్కువ ఎఫెక్ట్ వచ్చేది వీటి మీద అని అంటున్నాం కదా. ఇప్పుడు కళ్ళలో తీసుకుంటే రెటినోపతి అని అంటాం, బ్రెయిన్ లో తీసుకుంటే స్ట్రోక్ లాంటి ఛాన్సెస్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్
ఉంటాయి. గుండెలో తీసుకుంటే హార్ట్ అటాక్ లాంటిది. ఓకే, కిడ్నీలో చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి కదా, అవి బ్లాక్ అవ్వడం వల్ల కిడ్నీ డిసీజ్ లాంటిది నెఫ్రోపతి అంటాం. అట్లనే కాళ్ళల్లో కూడా ఎండ్ ఆర్టీరియల్ సప్లై ఉంటుంది కదా, అవన్నీ ఎప్పుడైతే ఆ బ్లడ్ ఫ్లో అన్నది తగ్గిపోవడం వల్ల, ఆక్సిజన్ అన్నది కరెక్ట్గా రీచ్ అవ్వకపోవడం వల్ల కాళ్ళల్లో కూడా ఈ చెడిపోవడం అన్నది, గ్యాంగ్రీన్ అన్నది ఎక్కువగా చూడడం జరుగుతుంది. సో చిన్న రక్తనాళాలు ఉండేది కళ్ళల్లో, బ్రెయిన్లో, గుండెలో, కిడ్నీలలో, కాళ్ళల్లో. సో వీటికి సంబంధించి వీళ్ళు ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండాలి. సో వీటికి సంబంధించి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, కళ్ళల్లో ప్రాబ్లం వచ్చింది వీళ్ళకి మసకగా కనబడడం అన్నది చూస్తాం. అదే బ్రెయిన్లో ప్రాబ్లం వచ్చింది, స్ట్రోక్ లక్షణాలు ఉన్నాయి, సో వీళ్ళు పారాప్లీజియా లేదా హెమిప్లీజియా ఇట్లా అంటే పారాసిస్ అన్నది, వీక్నెస్ అన్నది మొదలవుతుంది. గుండెలో ప్రాబ్లం ఉంది, కావాల్సినంత గుండెకి ఆక్సిజన్ సప్లై లేదు అన్నప్పుడు గుండె నొప్పిలాగా రావడం, లేకపోతే దమ్ములాగా రావడము. ప్లస్ బ్లడ్లో ఇప్పుడు షుగర్ లెవెల్స్ ఎక్కువైపోయినాయి అన్నప్పుడు కిడ్నీ కూడా షుగర్ అంటే తీసేయాలి బేసిక్గా. ఒకవేళ కిడ్నీ ఫంక్షన్ తగ్గింది అన్నప్పుడు ఇంట్రావాస్కులర్ వాల్యూమ్ అన్నది కూడా పెరగడం చూస్తాం. సో దానివల్ల కూడా ఇప్పుడు బ్లడ్ వెజిల్ అనేవి డ్యామేజ్ అయిపోవడం, ఎలాస్టిసిటీ అన్నది పోవడం, వీళ్ళలోనే కాళ్ళలో వారికోస్ వెయిన్స్ లాంటివి కూడా రావడం, వీళ్ళలోనే లివర్ సంబంధించి తీసుకుంటే ఫ్యాటీ లివర్ లాంటివి ఉండడము, ఇవన్నీ చూడడం జరుగుతుంది. కాళ్ళలో వాపులు రావడము అండ్ స్పర్శ తగ్గిపోవడం అన్నది కాళ్ళలో అన్నిటికన్నా ముఖ్యమైనది. సెన్సరీ న్యూరోపతి అంటాం కదా, అంటే వీళ్ళలో మంటలు వస్తున్నాయి కాళ్ళలో అని చెప్తారు. స్లోగా ఏంటి అసలు స్పర్శ తగ్గిపోవడం, వేళ్ళ దగ్గర స్పర్శ తగ్గడం మొదలయ్యి స్లోగా అది పైకి స్ప్రెడ్ అవుతా పోతుంది. సో ఈ కాళ్ళల్లో స్పర్శ తగ్గిపోవడం వల్ల వీళ్ళకి వేడికి ఏదైనా తగిలినా, దెబ్బలు తగిలినా వీళ్ళకి నొప్పి రాదు. ఆ నొప్పి రాకపోవడం వల్ల ఈ పుండ్లు చాలా పెద్దగా అయ్యేదాకా కూడా వీళ్ళు చూసుకోరు. దీన్నే మనం డయాబెటిక్ ఫుట్ అంటాం. మీరు సర్జన్ గా అవును, డయాబెటిక్ ఫుడ్ ని ఎట్లా మీ దగ్గరికి వస్తారు సార్? బేసిక్ ఏమవుతుంది, లాంగ్ టైమ్ డయాబెటీస్ ఉందన్నప్పుడు సెన్సరీ న్యూరోపతి ఉంటుంది, మోటార్ న్యూరోపతి ఉంటుంది. సెన్సరీ అంటే ఏంటి, నొప్పి తెలియడం తగ్గిపోతుంది, వేడి తెలియడం తగ్గిపోతుంది. అదే మోటార్ న్యూరోపతి అన్నప్పుడు మజిల్ వేస్టింగ్ అన్నది ఉండి ఒక ఆర్చ్ ఏదైతే ఉండాలో కాలికి, ఆర్చ్ అన్నది స్లోగా డ్యామేజ్ అయిపోవడం చూస్తాం. ఫ్లాట్ ఫుట్ లాంటివి డెవలప్ అవ్వడము అండ్ నడుస్తూ ఉంటే రిపీటెడ్గా దెబ్బలు తగలడం, ఇవన్నీ అవుతూ ఉంటాయి. సో వీళ్ళు మా దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేది షుగర్లు కంట్రోల్లో ఉంటున్నాయా లేదా. షుగర్ కంట్రోల్లో లేనప్పుడే, ఇప్పుడు రీసెర్చ్ ఏం చెప్తుంది, ఎప్పుడైతే అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంటుందో వీళ్ళల్లోనే గ్లైసెమిక్ వేరియబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఒకరోజు ఫాస్టింగ్ 100 ఉంటే ఇంకో రోజు 400 ఉండడం, అంటే పిచ్చిగా షుగర్ ఫ్లక్చుయేషన్స్ ఉండడం వల్ల ఆర్గన్ డ్యామేజ్ వీళ్ళలోనే ఎక్కువ అవుతుంది. వీళ్ళల్లోనే కాళ్ళలో కానీ గుండెలో ఏదైనా కానీ అన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నట్టు తెలుస్తుంది. సో ఈ షుగర్స్ కంట్రోల్లో ఉన్నాయా లేదా అనేది ఫస్ట్ చెక్ చేస్తాం. ఎప్పుడైతే షుగర్ కంట్రోల్లో ఉంటుంది, కాళ్ళల్లో క్రాక్స్ ఏమన్నా ఉన్నాయా, డ్రై స్కిన్ ఏమన్నా ఉందా, ఆర్ కాళ్ళు ఆర్చ్ మెయింటైన్ అయి ఉందా లేదా, అండ్ కాళ్ళు వేళ్ళల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. గోర్లు చాలాసార్లు కలర్ మారడము, లేకపోతే మందంగా తయారైపోవడము, ఇన్గ్రోయింగ్ టోనల్స్, ఇవన్నీ కూడా వీళ్ళలోనే ఎక్కువ చూస్తాం. ఇవన్నీ ఉన్నాయా, ఆర్ వీళ్ళకి స్పర్శ లేకపోవడం వల్ల వీళ్ళకి తెలియదు దెబ్బలు తగిలినా, ఏమైనా దెబ్బలు ఉన్నాయా, ఎక్కడైనా రెడ్నెస్ ఉందా, ఆనల్ లాంటివి ఫామ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు ఆ గట్టిపడుతుంది టిష్యూ అన్నప్పుడు, ఆ గట్టిపడ్డ టిష్యూ కూడా బోన్ మీద ప్రెషర్ ఎక్సర్ట్ చేసి అక్కడ కూడా కొన్ని రకాల చేంజెస్ రావడము, ఆనె కూడా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ వీళ్ళలో ఎక్కువ ఉంటాయి. సో కాలంతా ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. వైబ్రేషన్ అనేది ఫీల్ అవుతున్నారా లేదా, ప్రెషర్ తెలుస్తుందా, పెయిన్ తెలుస్తుందా లేదా ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. అండ్ చాలాసార్లు ఈ మోటార్ న్యూరోపతి ఉన్నప్పుడు వీళ్ళ నడక కూడా మారిపోతుంది. సో వీళ్ళ నడక కరెక్ట్గా ఉందా లేదా అన్నది కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అన్నిటికన్నా ఇంపార్టెంట్ పేషెంట్ని ఎడ్యుకేట్ చేయడం. సో పేషెంటే కాదు, పేషెంట్తో ఉన్న వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు సింపుల్ థింగ్, కాళ్ళల్లో వాళ్ళ కాళ్ళు వాళ్ళు చూసుకోవాలి, లేదు అంటే ఇంట్లో ఉన్న వాళ్ళైనా వారానికి ఒక రోజు ఏదో పెట్టుకొని వీళ్ళ కాళ్ళని చెక్ చేయాలి. ఇదే కాకుండా లాంగ్ టర్మ్ డయాబెటిక్స్ ఉంటారండి చాలాసార్లు. సో వాళ్ళు ఇనిషియల్ స్టేజెస్లో షుగర్ వచ్చినప్పుడు షుగర్ డౌన్ అవుతుందంటే వాళ్ళకి తెలిసిపోతుంది, అరే నాకు ఏదో తేడాగా అనిపిస్తుంది అని తెలుస్తుంది. కానీ లాంగ్ టర్మ్ డయాబెటిక్స్ ఎప్పుడైతే ఉంటారో వీళ్ళలో షుగర్ డౌన్ అవుతే వీళ్ళకి ఇది యూస్ టు అయిపోతారు, వాళ్ళకి తెలియదు. ఇప్పుడు పక్కనున్న వాళ్ళకి డౌట్ రావాలి, ఏదైనా క్వశ్చన్ అడుగుతున్నారు వాళ్ళు ఆన్సర్ ఇవ్వట్లేదు, వాళ్ళు ఓన్లీ స్టేరింగ్ లుక్ ఇస్తున్నారు, అప్పుడు షుగర్ ఏమైనా డౌన్ అవుతుందా అని మనకు అవగాహన. సో ఎవ్రీథింగ్ ఈజ్ లింక్ టు షుగర్. ఇప్పుడు షుగర్ అన్నది ప్రాపర్ కంట్రోల్లో ఉంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. షుగర్ పెరిగితే 2-3 రోజుల్లో కంట్రోల్ చేయొచ్చు,
ప్రమాదం అంటే అదంతా పెద్ద రిస్కీ కండిషన్ ఏం కాదు. కానీ షుగర్ తగ్గితే మాత్రం 20 minutes to 2 hours లోపల మనం షుగర్ ఇవ్వలేదు, గ్లూకోజ్ ఇవ్వలేదు, ఏదైనా ఫుడ్ ఇవ్వలేదు అంటే వీళ్ళు కోమాలోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సార్ ఇప్పుడు యాక్చువల్లీ మీరు ఫుడ్ గురించి మాట్లాడుతున్నారు. అవును. ఫుడ్కి అంటే పాదాలకి కాలి పాదాలకి ఏమైనా దెబ్బ తగిలితే వాళ్ళు ఎట్లా దాన్ని రియాక్ట్ అవ్వాలి? ఏదైనా ఎగ్జామిన్ చేసుకొని ఒకసారి పుండు ఉంది అని తెలియగానే దానికి బేసిక్ ఫస్ట్ ఎయిడ్ అనేది చేసుకోవాలి. ఓపెన్ పెట్టుకోవద్దు, బేర్ ఫుట్ నడవద్దు. చాలామంది ఏం చేస్తారు, దెబ్బలు తగిలిన తెలియక అట్లే మట్టిలో నడుస్తూ ఉంటారు. అక్కడ నుండి ఇన్ఫెక్షన్స్ అనేవి ఈజీగా లోపలికి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అక్కడ నుండి ఈజీగా స్ప్రెడ్ అవుతాయి. ఇక్కడ వీళ్ళు బేసిక్ అర్థం చేసుకోవాల్సింది, ఒంట్లో గ్లూకోజ్ ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటుంది. క్రిములకి గ్లూకోజ్ అన్నది ఆహారం. సో ఎంత ఎక్కువ గ్లూకోజ్ జరిగితే అవంతా ఫాస్ట్గా పెరుగుతాయి. సో అట్లనే క్రిములు ఏమన్నా బయట నుండి వచ్చి గ్లూకోజ్ అన్నది ఎక్కువ ఉందన్నప్పుడు వాటికి అక్కడ ఎన్విరాన్మెంట్ అన్నది బాగా క్రియేట్ అవుతుంది, ఈజీగా పెరుగుతాయి. సో వీళ్ళు ఆ ఎన్విరాన్మెంట్ని దానికి క్రియేట్ చేయకుండా ఉండాలి. సో కాళ్ళలో ఇప్పుడు అందుకే షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా, వీళ్ళని డెఫినెట్గా మనం వైట్ కలర్ సాక్స్ వేసుకోమని చెప్తాం. ఎందుకు అంటే వైట్ కలర్ సాక్స్ మీద ఏదైనా డిశ్చార్జ్ ఉంది, బ్లడ్ వచ్చినా పస్ వచ్చినా వీళ్ళకి కనబడుతుంది, అది అట్లీస్ట్ చూసుకుంటారు, అట్లనన్నా చూస్తారు. అండ్ ఈ సాక్స్ని కూడా ఎవ్రీడే మార్చేయమని చెప్తా ఉంటాం. సో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ఫస్ట్ ఎయిడ్ చేయంగానే సొంత ట్రీట్మెంట్లు కాదు, ఇంట్లో ఏం చేయాలి, క్లీనింగ్ అండ్ డ్రెస్సింగ్ చేసుకోవాలి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి, సర్జన్ దగ్గరికి వెళ్ళాలి. సో వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇది ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, బేసిక్గా టెటనస్ వ్యాక్సిన్ ఒకటి ఇస్తే సరిపోతుందా, యాంటీబయాటిక్ ఏమైనా పెట్టాలా, డ్రెస్సింగ్ ఏమైనా చేంజ్ చేయాలా, ఎట్లా డ్రెస్సింగ్ చేయాలి నేర్పిస్తారు. అయితే ఫస్ట్ ఎయిడ్లో ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, చాలామంది పసుపు పెట్టేయడాలు అండ్ దూది పెట్టేయడాలు చేస్తుంటారు. సో దూది అన్నది, కాటన్ అన్నది ఫైబర్ కదా, ఆ కాటన్ ఫైబర్స్ అనేవి స్టిక్ అయిపోతాయి అండ్ ఆ కాటన్ ఫైబర్ అన్నది ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడు కూడా దూది పెట్టొద్దు అని చెప్తాం. అందుకే గాస్ పీసెస్ వస్తాయి, స్టెరైల్ గాస్ పీసెస్ పెట్టి సింపుల్ డ్రెస్సింగ్ చేసుకోవాలి. లేదు గాస్ పీస్ కూడా లేదు, సింపుల్గా బ్యాండేడ్ డ్రెస్సింగ్స్ చేసుకొని ఆ ఏరియాని డాక్టర్ దగ్గరికి వచ్చేదాకా కూడా కవర్ చేసి పెడితే వాళ్ళు చూసిన తర్వాత ఫర్దర్గా ఏం చేయాలో వాళ్ళు గైడ్ చేస్తారు. ఇప్పుడు ఒకవేళ సింపుల్ ఇన్ఫెక్షనే ఉంది, అక్కడ యాంటీబయాటిక్ ఇవ్వడం జరుగుతుంది. అయితే యాంటీబయాటిక్ కూడా ఇక్కడ డయాబెటిక్స్లో మనం అర్థం చేసుకోవాల్సింది, పాలీమైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, చాలాసార్లు రకరకాల క్రిములు ఉంటాయి. సో ఒకటే యాంటీబయాటిక్ వాడి అన్నింటి మీద అది పనిచేస్తుందని అపోహలో ఉండొద్దు. సో కావాల్సినప్పుడు కొన్నిసార్లు కాంబినేషన్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇస్తాం. ఆ కాంబినేషన్ ఆఫ్ యాంటీబయాటిక్స్, కాళ్ళలో ప్రాబ్లం వచ్చింది అంటేనే అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంది, కాళ్ళలో ప్రాబ్లం ఉన్నప్పుడు డెఫినెట్గా కిడ్నీలో కూడా ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఎక్కువ. సో యాంటీబయాటిక్ కూడా ఎట్లా పడితే అట్లా పిచ్చి పిచ్చిగా ఇష్టం వచ్చిన డోసు, హై డోసెస్ ఇవ్వడం కరెక్ట్ కాదు. వీళ్ళ రీనల్ క్లియరెన్స్ ఎంత ఉందన్నది చూసుకొని వీళ్ళకి ఎంత డోస్ సేఫ్గా ఇవ్వచ్చు క్యాలిక్యులేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అట్లా క్యాలిక్యులేట్ చేసి ఇచ్చినప్పుడు కొంచెం తక్కువ డోసే ఇవ్వాల్సి వస్తుంది, ఎక్కువ రోజులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇచ్చే టైంలో కూడా మళ్ళీ కిడ్నీ ఫంక్షన్స్ కూడా మానిటర్ చేసుకొని ఇవ్వాలి. సో ఇది సొంతంగా ట్రీట్మెంట్ తీసుకునేది కాదు, ఖచ్చితంగా డాక్టర్ సూపర్విజన్లో తీసుకోవడమే కరెక్ట్. సార్ యాక్చువల్లీ కాలి తగిలే దెబ్బలు కానీ పుండ్లు కానీ ఎందుకు చాలాసార్లు అవి అంటే కాలు తీసేసి దాకా వెళ్తుంటాయి, ఎందుకు అంత కాంప్లికేట్ అవుతుంది? చాలా మంది ఏంటంటే అశ్రద్ధ, సెకండ్ థింగ్ ఏంటి అంటే తగ్గిపోతుందిలే, మూడోది ఏంటంటే వాళ్ళకి తెలియదు దీని ఇది ఎంతవరకు ఫ్లేర్ అప్ అవుతుంది అన్నది వాళ్ళకి తెలియకపోవడం వల్ల వాళ్ళు దే టేక్ ఇట్, వెళ్దాంలే అనుకుంటారు. ఇప్పుడు చాలా మంది కూడా రాత్రికి రాత్రి అసలు రాత్రి ఏం లేదు, పొద్దున్న లేసేవరకు ఇంత పెద్దగా అయిపోయిందండి, మొత్తం కాలంతా స్ప్రెడ్ అయిపోయిందని చెప్తారు. ఇది ఎప్పుడు జరుగుతుంది? షుగర్స్ కంట్రోల్లో లేనప్పుడు అండ్ ప్రాపర్ అవగాహన లేనప్పుడు ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఎక్కువ. సో ఇక్కడ ఏంటి, బేసిక్గా పుండు అన్నది, ఇన్ఫెక్షన్ అన్నది వచ్చింది, షుగర్ ఎక్కువ దొరుకుతుంది, ఇన్ఫెక్షన్ అన్నది పెరిగి చీమగడ్డలాగా ఫామ్ అయింది. అప్పుడు కూడా వీళ్ళకి నొప్పి తెలియదు కాబట్టి వీళ్ళు చూసుకోరు. ఆ చూసుకున్నందువరకు అది ఏమవుతుంది, అది కింద అంతా స్ప్రెడ్ అయిపోయి కాలు నుంచి పైకి ఇంకా స్ప్రెడ్ అవుతా సెల్యులైటిస్ అని అంటాం కదా. సో ఆ సెల్యులైటిస్ కూడా ఇంకా ఫ్లేర్ అప్ అయిపోయి ప్లాంటర్ ఫేసైటిస్ క్రియేట్ చేయొచ్చు, నెక్రోటైజింగ్ ఫేసైటిస్ క్రియేట్ చేయొచ్చు, మయోనెక్రోసిస్ అవ్వచ్చు. అండ్ ఈ పస్ అనేది పైకి స్ప్రెడ్ అయ్యి బ్లడ్లోకి ఎంటర్ అయినప్పుడు సెప్టిసీమియాలోకి వెళ్ళి ఆ బ్లడ్ ద్వారా అన్ని ఆర్గన్స్కి కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, ఇది వెరీ హై రిస్క్ కిందకి వెళ్ళిపోతుంది. అప్పుడు ప్రతి ఆర్గన్ మీద పడే ఒత్తిడి ఎక్కువైపోయి ఆర్గన్ ఫంక్షన్ తగ్గుతుంది అన్నప్పుడు ప్రతి ఆర్గన్ని మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఐసీ ట్రీట్మెంట్, హయ్యర్ యాంటీబయాటిక్స్, కొన్నిసార్లు గుండె దాకా బేసిక్గా ఫస్ట్ వచ్చే ఎఫెక్ట్ కిడ్నీల మీద, లంగ్స్
లంగ్స్ మీద వస్తుంది. ఇట్లా సెప్టిసిమియాలోకి వచ్చిందన్నప్పుడు, కిడ్నీ మీద ఎఫెక్ట్ వచ్చిందన్నప్పుడు డయాలసిస్ లాంటి సపోర్ట్ అవసరం పడవచ్చు. లంగ్స్ దాకా ఎఫెక్ట్ వచ్చిందన్నప్పుడు వెంటిలేటరీ సపోర్ట్ అవసరం. ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి? ఇనీషియల్గా ఉన్నప్పుడే మనం ఐడెంటిఫై చేసి సింపుల్ యాంటీబయాటిక్ మొదలుపెట్టి ఒక పద్ధతి ప్రకారం దీన్ని ట్రీట్ చేసుకుంటే అసలు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, హాస్పిటల్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఇంట్లో ఉండి మందులు తీసుకున్నా ఇది తగ్గొచ్చు. కానీ ఈ ఇనిషియల్ టైంలో ఏదైతే ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ టైంలో గోల్డెన్ టైం అంటాం కదా, ఆ టైంలో ట్రీట్మెంట్ అవ్వలేదు, ఇది ఫ్లేర్ అప్ అయిపోయింది, అప్పుడు ఇంట్లో పెట్టి మేనేజ్ చేసే పరిస్థితి ఉండదు. అండ్ ఇంకోటి చిన్నగా ఉన్నప్పుడు ఏంటి, బస్ అన్నది ఎక్కడొచ్చినా కానీ సోర్స్ ఆఫ్ సెప్సిస్ అన్నది మనం తీసేస్తే దీనిలోంచి బయటపడతారు. కానీ ఇక్కడ మనం సోర్స్ ఆఫ్ సెప్సిస్ తీయట్లేదు, అది మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయింది. అది ఒక లోకలైజ్డ్ యాబ్సెస్ కాదు, ఇప్పుడు అది దాని ఎఫెక్ట్ అన్నది జనరలైజ్ మొత్తం బాడీ మీద వస్తుంది అన్నప్పుడు ట్రీట్మెంట్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. సో సర్జరీ చేయాల్సి వస్తుంది. ఎక్స్టెంట్ ఆఫ్ సర్జరీ కూడా ఇనిషియల్గా చిన్నగా యాబ్సెస్ ఉంది అన్నప్పుడు చిన్నగా చేసి ఆ యాబ్సెస్ మాత్రం డ్రైన్ చేసేస్తాం. కానీ ఇది ఎప్పుడైతే కాలంతా స్ప్రెడ్ అయిందో, మజిల్ అంతా స్ప్రెడ్ అయ్యి కుళ్ళిపోవడం మొదలైందో అప్పుడు ఇంకా మొత్తం కుళ్ళిపోయిన పార్ట్ అంతా తీయాలి. అండ్ ఇది ఒక్క రోజులో కుళ్ళిపోయి ఇది ఆగేది కాదు, అది రోజంతా చెడిపోతుంది. అవును, గ్యాంగ్రీన్ అంటే బేసిక్గా ఎండ్ ఆర్టీరియల్ సప్లై పోయింది. అంటే ఇప్పుడు వేళ్ళల్లో సప్లై చేసే ఆర్టరీ ఒకటి ఉంటుంది, ఆ ఎండ్ ఆర్టరీ అన్నది బ్లాక్ అయిపోయింది, బ్లడ్ సప్లై లేదు, ఆ వేలు చెడిపోవడం జరుగుతుంది. ఇందులో కూడా మళ్ళీ డ్రై గ్యాంగ్రీన్ అని వెట్ గ్యాంగ్రీన్ అని చూస్తాం కదా. సో ఈ డ్రై గ్యాంగ్రీన్ అన్నది క్లియర్ కట్ డిమార్కేషన్ ఉంటుంది. వెట్ గ్యాంగ్రీన్ అనేది అది స్ప్రెడ్ అవుతూ పోతుంది, కొద్ది కొద్దిగా నల్లబడతా పైకి వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం సింపుల్ లాజిక్, ఏదన్నా ఖచ్చితంగా సర్జరీ చేయాలి. సో బాడీలో ఏదైనా శరీర భాగం ఏదైనా కుళ్ళిపోతుంది అంటే అది తీసేయాలి. అండ్ సింపుల్ చాలాసార్లు అంటారు చాలామంది పేషెంట్స్ వచ్చి, సార్ ఒక చిన్న గోరుతో మొదలైంది కదా సార్, అది ఇంత పెద్దగా అవుతుందని అనుకోలేదు అని. అదేదో ఇప్పుడు ఠాగూర్ సినిమాలో అంటాడు కదా, మొక్కే కదా అని పీకేస్తే, సో ఇది కూడా అంతే, గోరే కదా అని మీరు అశ్రద్ధ చేస్తే అది గోరుతోనే ఆగదు, అది కాలు తీసేయాల్సిన పరిస్థితి రావచ్చు, ఒక్కొక్కసారి ప్రాణానికే ప్రమాదం కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏదైనా కానీ దీంట్లో అన్నిటికన్నా కావాల్సింది అవగాహన కరెక్ట్గా ఉండాలి. ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చింది, ఎందుకు వస్తుంది? షుగర్స్ అనేవి కంట్రోల్లో లేకపోతే ఆపర్చునిస్టిక్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి రావడం చూస్తాం. అవి ఎట్లా చూస్తాం? గోరు కలర్ చేంజ్ అవ్వడం చూస్తాం, ఎల్లోగా అవుతుంది, బ్లాక్గా అవుతుంది అన్నప్పుడు ఇనిషియల్గా వస్తే దీనికి యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ ఇస్తాం. అది కూడా పల్స్ థెరపీ అని అంటాం. అంటే ఒక పద్ధతి ప్రకారం మందులు ఇచ్చినప్పుడు మధ్యలో ఒక గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాడినప్పుడు ఈ గోరు కూడా ఆ మందం అన్నది పోతుంది, మళ్ళీ సాఫెన్ అవుతుంది, గోరు కలర్ కూడా నార్మల్ అవుతుంది. ఒకవేళ చాలా బ్యాడ్గా ఉందన్నప్పుడు ఆ గోరు తీసేసి యాంటీ ఫంగల్ క్రీమ్స్ లాంటివి ఇస్తాం. మళ్ళీ వచ్చే గోరు మళ్ళీ నార్మల్గా వచ్చేటట్టు వి విల్ ట్రై. యాంటీ ఫంగల్ క్రీమ్ కూడా కొంచెం ఎక్కువ రోజులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే ఇది కూడా బయటపడవచ్చు. కానీ చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల దీన్ని పెద్దగా చేసుకుంటారు. సో ఒక వ్యక్తికి షుగర్ ఉంది, షుగర్ని కంట్రోల్ చేసుకుంటూ కూడా ఆ పాదానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముంటాయి? ప్రతిరోజు రోజు కాళ్ళు ఎగ్జామిన్ చేసుకోవాలి. అండ్ ఆ గోర్లు కట్ చేసినప్పుడు కూడా ఆ గోర్ని కార్నర్ లోపల కట్ చేయకుండా ఫ్లాట్గా కట్ చేసి కార్నర్స్ని ఫైల్ చేయాలి, డీప్గా కట్ చేయొద్దు. అండ్ ఇప్పుడు షుగర్ ఉండడం వల్ల ఏమవుతుంది, ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ ఇన్వాల్వ్ అయిపోయి పొడి చర్మం అన్నది ఎక్కువ రావడము, మంటలు, ఈ డ్రై అయిపోవడం అన్నది, క్రాక్స్ రావడం అన్నది ఎక్కువ చూస్తాం కదా. సో క్రాక్స్ని అశ్రద్ధ చేయొద్దు. కాళ్ళ వెనకాల పగుళ్ళు వస్తాయి కదా, వాటిని అశ్రద్ధ చేయొద్దు. అవి ఉన్నాయి అంటే సింపుల్ ఇప్పుడు ఆయింట్మెంట్స్ ఇస్తాము, కొంచెం ఇంకా అంటే నార్మల్ మాయిశ్చరైజర్ వీళ్ళకి హెల్ప్ చేయట్లేదు కాబట్టి కొంచెం ఇంకా బెటర్ మాయిశ్చరైజర్స్ ఇస్తాము. ఆ క్రాక్స్ అనేవి తొందరగా తగ్గేటట్టు గైడ్ చేస్తాం. సో ఈ పగులు రాకుండా చూసుకోవాలి. కాళ్ళు మొత్తం మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, మాయిశ్చరైజర్ పెట్టుకోమన్నారు కదా ఎప్పుడో ఒకసారి పెట్టుకోండి, అట్లా కాదు. వీళ్ళల్లో వయసు పెరుగుతుంది, షుగర్లు ఎక్కువ అవుతున్నాయి, డ్రై స్కిన్ వస్తుంది అన్నప్పుడు అవసరమైతే రోజుకి 3 సార్లు మాయిశ్చరైజర్ పెట్టాలి. మళ్ళీ మాయిశ్చరైజర్కి మేము ఏదైనా పర్టికులర్ క్రీమ్ వాడాలి అవసరం లేదు, సింపుల్ వ్యాజ్లిన్ ఓవర్ ది కౌంటర్ దొరికిపోతుంది కదా, దాన్నే ఎక్కువసార్లు పెట్టాలి. ఎక్కువసార్లు పెట్టి ఈ వెబ్ స్పేసెస్ ఉంటాయి, కాళ్ళ వేళ్ళ మధ్యలో ఉండే స్పేస్లో అది నిల్వ ఉండకుండా పెట్టిన 2 నిమిషాలకి ఆ ఎక్స్ట్రా ఉన్నదంతా క్లీన్ చేసేయాలి, డ్రై చేసేయాలి. అండ్ కాళ్ళని రోజు ఎగ్జామిన్ చేసుకోవాలి. వైట్ కలర్ సాక్స్ వేసుకోవాలి. ఇంట్లో కూడా బేర్ ఫుట్ నడవద్దు, క్రాక్స్ లాంటివి ఏమన్నా వేసుకొని, సాఫ్ట్గా ఉండే మెత్తగా ఉండే చెప్పులు ఏమైనా వేసుకొని నడవాలి. అండ్
ఎప్పుడైనా కానీ కాళ్ళు కడిగినా ఏదైనా చేసినా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. అంటే తేమ అన్నది లేకుండా చూసుకుంటే ఇన్ఫెక్షన్స్ అనేవి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి రాకుండా ఉంటాయి. సరే, ఇప్పుడు ఫుడ్ అయిపోయింది, మనము కొంచెం పైకి వస్తే వేరికోస్ వెయిన్స్ అనే మనం ఒక మాట వింటుంటాం. డయాబెటీస్ కి వారికోస్ వెయిన్స్ కి ఏంటి రిలేషన్? ఇప్పుడు సేమ్ థింగ్ అండి. ఇప్పుడు షుగర్లు ఎక్కువ ఉన్నప్పుడు ఆర్గన్ మీద ఎట్లయితే ఎఫెక్ట్ వస్తుందో బ్లడ్ లో కూడా షుగర్ ఎక్కువైనప్పుడు షుగర్ అనేది ఆస్మోలారిటీని పెంచేస్తుంది. అంటే నీటి శాతం కూడా ఇంకా బ్లడ్ లోకి వచ్చి ఇంట్రావాస్కులర్ వాల్యూమ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అదే కాకుండా కిడ్నీ పనితనం కూడా తగ్గడం వల్ల ఇంట్రావాస్కులర్ వాల్యూమ్ పెరిగిపోవడం చూస్తాం. సో వీళ్ళల్లోనే ఈ బ్లడ్ లో ప్రెషర్ ఎక్కువ అవ్వడం వల్ల, వెజిల్ లోపల ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల వెజిల్ డ్యామేజ్ అన్నది ఎక్కువ జరగడము, ఆ బ్లడ్ వెజల్స్ నుంచి లీక్ అవ్వడం, పక్కన వాపు అనేది రావడం చూస్తాం కదా. ఇవన్నీ కూడా ఇంట్రావాస్కులర్ వాల్యూమ్ పెరిగిందన్నప్పుడు కాళ్ళలో వాపులు రావడము, కొన్నిసార్లు లివర్ మీద ఒత్తిడి పెరగడము, పొట్ట లోపల నీరు చేరడం, ఇవన్నీ కూడా వీళ్ళలోనే ఎక్కువ చూడడం జరుగుతుంది. సో ఈ బ్లడ్ ప్రెషర్ అన్నది ఎప్పుడైతే ఎక్కువ అయిపోయి ఎలాసిటీ అన్నది పోతుందో వాల్వ్స్ అన్నది డ్యామేజ్ అయ్యి వీళ్ళల్లోనే అక్కడ బ్లడ్ నిల్వ ఉండడం చూస్తున్నాం. అదే కాకుండా సహజంగా నడిచినప్పుడు కూడా ఏమవుతుంది, కాళ్ళల్లో సూపర్ఫిషియల్ వీనస్ సిస్టమ్ ఉంటుంది, డీప్ వీనస్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఇక్కడ బ్లడ్ ఫ్లో ఎట్లా పోతుంది, సూపర్ఫిషియల్లోనేమో కిందికి పోతే డీప్ వీనస్ సిస్టంలో మళ్ళీ హార్ట్కి బ్లడ్ పంప్ చేస్తాయి. కాళ్ళని సెకండ్ హార్ట్ అని కూడా అంటాం కదా. సో ఇప్పుడు ఈ పంపింగ్ సిస్టమ్ అన్నది వీళ్ళు ఎక్కువసేపు కూర్చొని ఉంటున్నారు, బ్లడ్ నిల్వ ఉంటుంది. అట్లనే ఆ బ్లడ్ నిల్వ ఉండడం వల్ల కూడా ప్రెషర్ ఎక్కువైపోయి ఎలాసిటీ పోయి వాల్వ్స్ డ్యామేజ్ అయిపోవడం, బ్లడ్ అన్నది సూపర్ఫిషియల్ వీనస్ సిస్టంలో కిందికి వెళ్ళాలి, డీప్ వీనస్ సిస్టంలో పైకి రావాలి. ఈ మధ్యలో కనెక్టింగ్ వెయిన్స్ అనేవి ఒక కాళ్ళలో, ప్రతి కాళ్ళలో కొన్ని వేల పర్ఫరేటర్స్ ఉంటాయి. పేరు తెలిసినాయి అంటే ఒక 300 దాకా మేజర్ పర్ఫరేటర్స్ ఉంటాయి. సో ఈ పర్ఫరేటర్లో కూడా ఏంటి, సింగిల్ వాల్వ్ మెకానిజం, అంటే బ్లడ్ అన్నది ఒకే డైరెక్షన్లో ఫ్లో అవ్వాలి. ఈ బ్లడ్ పూల్ అవ్వడం వల్ల, ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల వాల్వ్ డ్యామేజ్ అవ్వడము, కాళ్ళల్లోనే మళ్ళీ అక్కడ బ్లడ్ నిల్వ ఉండడం, వీళ్ళలోనే వారికోస్ వెయిన్స్ అనేవి ఎక్కువ అవడం చూస్తున్నాం. అంటే వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, స్ట్రేట్గా ఉండాల్సిన వెయిన్ కాస్త బల్జ్ అయిపోయి ఒక మెలికలు తిరిగిపోయి అక్కడ బ్లడ్ అనేది పూల్ అవ్వడము. ఆ పూల్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఆ హీమోసిడ్రిన్ అనేది, హిమోగ్లోబిన్ హీమోసిట్రిన్ అనేది బ్రేక్ డౌన్ అయిపోయి అది అక్కడ చర్మం కింద డిపాజిట్ అయిపోవడం చూస్తాం. సో వీళ్ళల్లోనే ఆ నల్ల మచ్చల్లాగా ఒక లైన్ పొడుగుతా మచ్చలు ఉంటాయి. కొద్దిసేపు నడవంగానే మా కాళ్ళు నొప్పులు వస్తున్నాయని ఆగి మళ్ళీ నడుస్తారు. సో ఇవన్నీ వీళ్ళలో చూడటం, ఈ సిమ్టమ్స్ ఉంటాయి. అండ్ వీళ్ళల్లోనే ఒకవేళ ఇప్పుడు హిమోసిట్రిన్ డిపాజిట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, దురదలు రావడం మొదలు, మంటలు వేరు, దురద వేరు. సో రాత్రి వీళ్ళు నిద్రలో ఒకవేళ అక్కడ దురద వచ్చి తెలియకుండానే నిద్రలో స్క్రాచ్ చేశారు, ఆ ఎపిడర్మిస్ అనేది బ్రీచ్ అయిపోయింది, మళ్ళీ అక్కడ నుండి ఇన్ఫెక్షన్స్ అనేవి స్ప్రెడ్ అవ్వచ్చు. సో అక్కడ మళ్ళీ అండ్ ఒక్కసారి పుండు పడ్డది, బ్లడ్ సప్లై సరిగ్గా లేదన్నప్పుడు వీనస్ అల్సర్ లాంటివి వస్తాయి. సో వీనస్ అల్సర్ ఒకసారి వచ్చింది అంటే ఆ వారికోస్ వెయిన్స్కి కావాల్సిన సర్జరీ మనం చేస్తే తప్ప వీనస్ అల్సర్ అన్నది మానదు, ఆ పుండు మానదు. సో ఆల్రెడీ షుగర్ ఉంది, దాని మీద వీనస్ అల్సర్ ఉంది. సో వీళ్ళలో ఇంకా కాంప్లికేషన్స్ ఎక్కువే ఛాన్సెస్ ఉంటాయి. సో దీని ట్రీట్మెంట్ ఏంటి, బ్లడ్ నిల్వ ఉండకుండా ఒక పట్టీ లాంటిది ఇస్తాం, లేదంటే స్టాకింగ్ ఇస్తాం, 4 లేయర్ కంప్రెషన్ బ్యాండేజ్ అన్నది ఇస్తాం. సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా పుండు మానట్లేదు, రోజు చుట్టాలి. ఇంకా అది పొద్దున్న చుట్టుకొని పొద్దున్న చుడితే రాత్రి దాకా ఆ పట్టీలు ఏంది నడవద్దని చెప్తాం. రాత్రి ఏమో ఆ పట్టీ తీసి మళ్ళీ కాలెత్తులో పెట్టి పడుకోవాలి. దిండు మీద అంటే గుండె లెవెల్ కన్నా కాలెత్తులో ఉంటే ఈ వాపన తగ్గుతుంది. సో ఇప్పుడు సాధారణంగా వీళ్ళు అనుకుంటారు 5 నిమిషాలే కదా, బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి వచ్చేస్తే తగ్గిపోతుంది, మళ్ళీ ఏం ఫరక్ పడుతుంది అని. సో ఈ వాపు ఏదైతే వస్తుందో, ఇన్ఫ్లమేటరీ ఎడిమా ఏదైతే ఉందో, 12 గంటలు కాలెత్తులో పెడితే తగ్గే వాపు 10 నిమిషాలు కాలు కిందేస్తే వచ్చేస్తుంది. సో వీళ్ళు పట్టి కట్టుకొని ఇప్పుడు స్నానం చేసి వచ్చినా కానీ మళ్ళీ కాలెత్తులో పెట్టుకొని 10-15 నిమిషాలు అట్లా పెట్టి ఆ వెయిన్స్ అన్నిటిని కిందికి మిల్క్ చేసి తర్వాత పట్టి కట్టాలి. సో అట్లా కట్టినప్పుడు ఏమవుతుంది, ఆ రక్తం అన్నది అక్కడ నిల్వ ఉండకుండా, వాపు రాకుండా వీళ్ళు తొందరగా ఆ పుండు అన్నది మానే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు వాపు ఉన్నప్పుడు ఆ పుండు తాగడం కష్టం. అండ్ ఇంకోటి, ఇందాక మనం అడిగిన దానికి అడిషన్, ఈ ఫుట్లో కూడా లెగ్లో కూడా పుండ్లు పడితే మానవని అనుకున్నాం కదా. ఎందుకంటే ఏజ్ పెరిగిన కొద్దీ బ్లడ్ సప్లై తగ్గుతుంది. దాంట్లో డయాబెటీస్ ఉన్న వాళ్ళలో అథెరోస్క్లెరోసిస్ కూడా ఉంటుంది. అంటే బ్లడ్లో ఫ్లో అన్నది బ్లడ్ వెజిల్లో తగ్గిపోతుంది, ఆక్సిజన్ డెలివరీ పుండుకు తగ్గుతుంది. అదే కాకుండా షుగర్ కంట్రోల్లో లేనప్పుడు చిన్న సైజ్ మాంసకృతుల్ని కిడ్నీ ఫిల్టర్ ఉంచుకోలేదు, యూరిన్లో వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఏ పుండు మానాలన్నా మాంసకృతులు ఉండాలి, ప్రోటీన్ లేనిది వూండ్ హీల్ అవ్వదు. ఇవన్నిటితో పాటు ప్రెషర్ ఆఫ్ లోడింగ్ అన్నది ఉండాలి, అంటే పుండు మీద ఒత్తిడి రాకుండా మనం చూసుకోవాలి.
చూసుకోవాలి. కానీ ఆ పుండు వచ్చింది, దాని మీద నడుస్తూ ఉన్నారు, ఆ పుండు ఎట్లా మానుతుంది? మానదు. ఇవన్నిటితో పాటు పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. అంటే నాకు అవగాహన పెంచుకుంటాను, నేను అక్కడ బ్లడ్ సప్లై పెరగడానికి, ఆక్సిజన్ పెరగడానికి, పోషక పదార్థాలన్నీ రీచ్ అవ్వడానికి నేనేం చేయాలో అన్నీ చేస్తాను. డ్రెస్సింగ్ కూడా నేను డిపెండెన్సీ కాకుండా నాది నేను చేసుకుంటాను. ఈ అవగాహన అంతా పెంచుకొని పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నప్పుడు పుండ్లు తగ్గుతాయి. కానీ హ్యావింగ్ సెడ్ ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా 2 వారాల నుంచి 2 నెలల దాకా టైం పట్టొచ్చు. సో ఇట్ ఈస్ ఎ కాంప్లెక్స్ థింగ్. దీని మధ్యలో డిమోటివేట్ అవ్వకుండా చూసుకోగలిగితే బాగా తగ్గుతాయి. ఓకే, వేరికోస్ వెయిన్స్ కి సర్జికల్ ప్రొసీజర్ అనేది పెద్ద చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది సార్. చేయించుకోవాలా, లేజర్ చేయించుకోవాలా, రకరకాలుగా ఉంటుంది. అవును, ఎవరికి ఏది బెస్ట్ చాయిస్ సార్? వారికోస్ వెయిన్స్ అన్నప్పుడు జనరలైజ్గా చెప్తాం, కానీ దీంట్లో మళ్ళీ సబ్ క్లాసెస్ అంటే బ్లోన్ అప్ వారికోస్ వెయిన్స్ అంటాం కదా, అంటే కింది నుంచి ఈ తొడ దాకా కూడా తొడ దగ్గర ఉండే వెయిన్ ఏదైతే ఉంటుందో సెఫెనోఫిమోరల్ జంక్షన్ అంటాం, ఆ వాల్వ్ డ్యామేజ్ అయిందా లేదా చూడాలి ఫస్ట్. ఒకవేళ ఆ వాల్వ్ డ్యామేజ్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తొడలో ఏదైతే ఉందో వెయిన్ స్ట్రిప్ చేసేస్తాం. అండ్ కింద కాల్లో ఏదైతే ఉందో పర్ఫరేటర్ ఇన్కాంపిటెన్స్ అంటాం. అంటే నేమ్డ్ పర్ఫరేటర్స్ కొన్ని ఉన్నాయి, పెద్ద పెద్ద పర్ఫరేటర్, అంటే అవి డ్యామేజ్ అయిపోతే ప్రాబ్లం చాలా ఎక్కువ. సో అవి ఎక్కడ ఉన్నాయో పర్ఫరేటర్స్ మార్క్ చేసుకొని ఆ పర్ఫరేటర్ని లైగేట్ చేయడం జరుగుతుంది. సో ఇది చేయడం వల్ల ఏమవుతుంది, ఆ రక్తం ఉన్నది అక్కడ నిల్వ ఉండదు, పుండ్లు కూడా తొందరగా మారడం జరుగుతాయి. సో ఇప్పుడు సర్జరీ అందరూ ఫిట్గా లేరు అన్నప్పుడు ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్కి మనం ఆలోచిస్తాం. ఏంటి, ఇప్పుడు లేజర్ చేసి దాన్ని అబ్లేట్ చేయడము, ఇవన్నీ ఎప్పుడు చేస్తాం? ఐడియల్గా సర్జరీ చేసేస్తే ఉన్న వెయిన్ మొత్తం తీసేస్తున్నాము, ఇంకే ప్రాబ్లం ఉండదు. ఎవరైతే సర్జరీకి ఫిట్గా ఉండరో వాళ్ళల్లో ఇంకా ఆ సర్జరీకి తీసుకోలేం కాబట్టి ఇవి నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా ఇవి చేయడం జరుగుతుంది. సో ఈ ప్రొసీజర్ చెయ్యాలా అంటే డిపెండింగ్ ఆన్ ఎక్కడి దాకా వాల్వ్ డ్యామేజ్ ఉంది. వాల్వ్ డ్యామేజ్ ఉంది అంటే సర్జరీ చేయాలి. వాల్వ్ డ్యామేజ్ లేదు, పర్ఫరేటర్ ఇన్కాంపిటెన్సీ ఉంది, ఓన్లీ పర్ఫరేటర్ లైగేషన్ చేస్తాము. లేదు సర్జరీకి ఫిట్గానే లేరు అసలు, వీళ్ళల్లో లేజర్ సర్జరీ లాంటివి ఏమన్నా కన్సిడర్ చేయడం జరుగుతాయి. సరే, యాక్చువల్గా ఇంకొక మనం పొట్ట దగ్గరికి వెళ్ళే ముందు వీళ్ళు లైంగిక సామర్థ్యం కూడా తగ్గే అవకాశం ఉంటుందా? డెఫినెట్లీ డయాబెటీస్ ఉన్నప్పుడు ఏమవుతుంది, అదే సేమ్ అండి. ఈ బ్లడ్ వెసిల్లో ఎథెరోస్క్లెరోటిక్ చేంజెస్ రావడం చూస్తున్నాం. అంటే షుగర్ ఉన్న వాళ్ళలోనే బీపీ ఉండడము, హై కొలెస్ట్రాల్ ఉండడము, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడము, అండ్ వీళ్ళలోనే ఆ బ్లడ్ ఫ్లో అన్నది తగ్గిపోవడం చూస్తున్నాం. సో ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో తగ్గుతుందో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటివి చూడటం జరుగుతుంది. వీళ్ళకి బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఎంత డ్యామేజ్ అయిందో చూసి ఇంకా ఫర్దర్గా డ్యామేజ్ జరగకుండా ఏం చేయాలో చేస్తారు. అదే కాకుండా టెస్టిస్ట్రాన్ లెవెల్స్ కూడా పడిపోవడం చూస్తాం కదా, వీళ్ళలోనే అసోసియేటెడ్ విటమిన్ డెఫిషియన్సీస్ ఇవన్నీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆర్గన్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి మనం ఏమేం చేయొచ్చో సప్లిమెంట్స్ ఇచ్చి ట్రీట్ చేయొచ్చు. అండ్ కొన్నిసార్లు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటివి ఉన్నాయన్నప్పుడు కొన్ని మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ లిబిడోని ఇంక్రీజ్ చేయడానికి మెడిసిన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వెన్షన్స్ ఏమైనా ఉంటాయి సార్ వీటిలో కూడా? ఎప్పుడైనా అవసరం ఉందా? అంత అవసరం ఉండదు, యూజువల్లీ మెడిసిన్తోని కవర్ అవుతుంది. అండ్ ఇవన్నిటితో పాటు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఇందాక పాదాల్లో కాళ్ళల్లో అని చెప్పేసి, సాధారణంగా సెల్యులైటిస్ అంటే ఇన్ఫెక్షన్. ఆ సెల్యులైటిస్ని మనం యాంటీబయాటిక్ ఇచ్చినప్పుడు ఏమవ్వచ్చు, ఇన్ఫెక్షన్ అనేది ఏదైతే చర్మం కింద స్ప్రెడ్ అయిందో అదంతా ఎరుపుగా కనబడుతూ ఉంటుంది. యాంటీబయాటిక్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, శరీరం ఏదైతే దాన్ని రిజార్బ్ అన్న చేసుకొని ట్రీట్ అన్న చేసేయచ్చు, లేదు అంటే పస్ అంతా కూడా చోటుకి చేరి లోకలైజ్డ్ యాప్సెస్ లాగా ఫామ్ అవ్వచ్చు. సో ఆ యాప్సెస్ లాగా ఫామ్ అయింది, చీమగడ్డ లాగా ఫామ్ అయింది అన్నప్పుడు ఆ చీమను తీసేయాలి. సో సపోజెడ్లీ యాంటీబయాటిక్ వాడారు, భయపడ్డారు, సర్జరీకి సర్జరీ వద్దు, కోయించుకోవడం వద్దు, భయపడ్డారు, అశ్రద్ధ చేశారు. ఈ టైంలో ఈ యాప్సెస్ ఏమవచ్చు, అది దానంతట అది కింద ఉండే టిష్యూ చాలా మందంగా ఉంటుంది, అది దానంతట అది పగిలి బయటికి రాదు. ఒకవేళ పగిలిన చిన్న చిన్న లాకిల్స్ లోపలే ఉండిపోవచ్చు, అవి రేపొద్దున మళ్ళీ ఫ్లేర్ అప్ అవ్వచ్చు. సో ఇట్లాంటప్పుడు ఏమవుతుంది, ప్రెషర్ అన్నది కింద ఉన్న మజిల్ మీద, బోన్స్ మీద ఎగ్జర్ట్ అయినప్పుడు ఆ కండరాలకి సప్లై చేసే బ్లడ్ అన్నది, కండరాల బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల కండరాలు కులిపోవచ్చు. లేదు బోన్ మీద, బొక్క మీద ప్రెషర్ వచ్చేసింది అన్నప్పుడు ఆ బొక్క లోపల కూడా ఎముక లోపల కూడా కొన్ని రకాల చేంజెస్ వచ్చి ఆస్టియోమైలైటిస్ లాంటివి రావచ్చు. సో ఆ బోన్
డ్యామేజ్ అయిపోయింది అన్నప్పుడు దాన్ని మనం ప్రిజర్వ్ చేయడానికి ఉండదు, మళ్ళీ ఆ బోన్ తీసేయాలి. సో ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీరు భయపడ్డారంటే రేపు పొద్దున బోన్ డ్యామేజ్ అయ్యి కాలే తీసేయాల్సిన పరిస్థితి రావచ్చు. ఇట్లాంటివి ఉంటే అసలు అశ్రద్ధ చెయ్యొద్దు. సో నెక్రోటైజింగ్ ఫేసైటిస్ అని అంటాం కదా, అంటే ఆ ఫేషియా కూడా మజిల్ అన్నీ నెక్రోజ్ అయిపోతాయి. దానికి ఏం చేస్తాం, మళ్ళీ మొత్తం కాల్లో చెడిపోయిన కన్నంతా తీసేస్తాం, బోన్స్ ఎక్స్పోజ్ అయిపోతాయి చాలాసార్లు. సో అట్లాంటప్పుడు ఆ పుండు మానడానికి 2-3 నెలలు పట్టొచ్చు. ఎందుకంటే కింద ప్లాంటర్ టిష్యూ అన్నది ఇట్ ఈస్ ఎ హైలీ స్పెషలైజ్డ్ టిష్యూ. ఆ కండ రావడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. ఈ ప్రాసెస్లో మళ్ళీ ఏమవుతుంది, వీళ్ళు డీమోటివేట్ అయిపోవడము, లేదు షుగర్ కంట్రోల్లో చేసుకోలేదు, మళ్ళీ ఇన్ఫెక్షన్ రావడం, ఇవన్నీ అవుతాయి. సో సరైన అవగాహనే కాదు, సరైన గైడెన్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఉండాలి. ఈ డిపెండెన్స్ అనేది హాస్పిటల్కి వీళ్ళు చాలాసార్లు తిరుగుతూ ఉంటారు కదా, చాలాసార్లు హాస్పిటల్ నుంచే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు చాలాసార్లు అడ్మిట్ చేసినా ఏం చేస్తాం, అందుకే 1-2 రోజులు మించి హాస్పిటల్లో ఉంచాం. ఎందుకంటే వీళ్ళే హై రిస్క్ క్యాండిడేట్స్. అక్కడ హాస్పిటల్లో ఉండే క్రాస్ ఇన్ఫెక్షన్స్ అనేవి వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. ఒకసారి అవి అంటినాయంటే ఆ హాస్పిటల్లో ఉండే క్రిములు అనేవి అన్ని రకాల యాంటీబయాటిక్స్కి రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుని ఉంటాయి చాలాసార్లు. అట్లాంటి ఆర్గానిజం ఏదైనా అంటిందంటే ఎంత పెద్ద మందు వాడినా అవి రికవరీ రాదు, మళ్ళీ కల్చర్లు చేపిస్తా పోవాలి, మందులు మారుస్తూ ఉండాలి. ఇట్ ఈస్ ఎ వెరీ కాస్ట్లీ అఫేర్. సో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు నెక్రోటైజింగ్ ఫేసైటిస్ వచ్చింది, అప్పుడు కూడా పట్టించుకోలేదు. కాలు పైకి స్ప్రెడ్ అవుతుంది కదా, కాలు లోపల ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కాలు లోపల కూడా కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒక్కొక్క కంపార్ట్మెంట్లో కొన్ని గ్రూప్ ఆఫ్ మజిల్స్ ఉంటాయి. సో ఆ కంపార్ట్మెంట్స్లో కూడా ఈ ఒత్తిడి అన్నది పెరిగిపోయి, ప్రెషర్ అన్నది పెరిగిపోయి కంపార్ట్మెంట్ సిండ్రోమ్ అని అంటాం. సో ఆ కంపార్ట్మెంట్ సిండ్రోమ్ వచ్చింది అంటే కాల్లో కూడా పెద్ద పెద్ద బిగ్గర్ మజిల్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోవడం చూస్తాం. సో అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ ఫేషియోటమీ చేయాల్సి వస్తుంది. అంటే ఫేషియాను ఓపెన్ చేసి ఈ మజిల్కి బ్రీతింగ్ స్పేస్ ఇవ్వాలి. ఆ మజిల్ అన్నది మొత్తం వాచిపోయి ఉంటుంది. ఆ పై నుండి కింది దాకా 3-4 చోట్ల కట్ చేసి ఆ ఫేషియా అంతా ఓపెన్ చేసి కంపార్ట్మెంట్ని ఓపెన్ చేసేస్తాం. చేసిన తర్వాత ఆ మజిల్ మళ్ళీ ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి వారం పట్టొచ్చు, 2 వారాలు పట్టొచ్చు. సో దాని తర్వాత మళ్ళీ ఒకసారి మజిల్ అంతా సైజ్ తగ్గింది, ఆ లోపల ఒత్తిడి తగ్గి ఇన్ఫెక్షన్ అంతా తగ్గింది అన్నప్పుడు ఫేషియాని మళ్ళీ క్లోజ్ చేయాలా, లేకపోతే న్యాచురల్గానే సెకండ్ ఇంటెన్షన్తో హీల్ అయ్యేటట్టు చూడాలన్నది తర్వాత ఆలోచిస్తాం. సో ఇదంతా పెద్ద ప్రాసెస్, 2 నెలలు కూడా పట్టొచ్చు. నెక్స్ట్ సార్, యాక్చువల్గా అంటే మీరు ఆల్మోస్ట్ లెగ్స్ సంబంధించి మొత్తం క్లియర్గా చెప్పారు. పొట్టులో ఏ ప్రాబ్లమ్స్ రావు సార్? షుగర్ లో ఫ్యాటీ లివర్ అన్నది చాలా సర్జన్ గా మీరేం చూస్తుంటారు? ఫ్యాటీ లివర్ అన్నది అందరిలో ఉంటుంది. డయాబెటీస్ ఉందన్నప్పుడు ఫ్యాటీ లివర్ ఈ మధ్యలో ప్రతి ఒక్కరిలో కనబడుతుంది. ఎందుకు? అసోసియేటెడ్ ప్రాబ్లం లాగా అయింది. ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు ఏమవుతుంది, బైల్ జ్యూస్ క్వాలిటీ అన్నది తగ్గిపోవడం, డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం చూస్తున్నాం. అదే కాకుండా హై షుగర్ లెవెల్స్ ఉండడం వల్ల ఇంటెస్టైన్స్కి ఉండే నర్వ్స్ ఏవైతే ఉంటాయో వాటి పనితనం కూడా తగ్గుతుంది. తగ్గడం వల్ల ఇంటెస్టైన్స్ కదలాల్సిన విధంగా కదలట్లేదు. ఏజ్ పరంగానే ఇంటెస్టైనల్ మూమెంట్స్ తగ్గుతాయి. షుగర్ ఉంది అన్నప్పుడు ఈ ఎంటెరోపారసిస్ ఏదైతే ఉందో, గ్యాస్ట్రోపారసిస్ ఇంకా ఎక్కువ అవ్వడం చూస్తున్నాం. అంటే కడుపు గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ అంటాం కదా, 2 అవర్స్లో కడుపు ఖాళీ అయిపోవాలి. కానీ వీళ్ళలో 4 గంటలైనా కడుపు ఖాళీ అవ్వట్లేదు. స్లోగా అంటే నరాల పనితనం తగ్గిపోయింది. స్లోగా పనిచేయడం వల్ల ఏమవుతుంది, వీళ్ళకి తినే ఉద్దేశం కూడా తగ్గిపోతుంది. ఆ అసిడిటీ అన్నది ఎక్కువైపోవడము, తేన్పులు రావడము, రిఫ్లెక్స్ లాంటివి ఎక్కువైపోవడము, మలబద్ధకం లాంటిది ఎక్కువైపోవడం వీళ్ళలో చూస్తున్నాం. కాన్స్టిపేషన్ అంటాం కదా, వీళ్ళలోనే గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ కూడా చూడడం జరుగుతుంది. అంటే తినంగానే పెద్ద పేగు వదులుతుంది, తినంగానే మోషన్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా వీళ్ళలో చూస్తున్నాం. ఇంకా పొట్ట లోపల ఏంటి, కిడ్నీ ఫంక్షన్స్ అనేవి డీరేంజ్ అవ్వడం, చిన్న సైజ్ మాంసకృతులు వెళ్ళిపోవడం వల్ల హైపోప్రోటీనీమియా రావడము, ఆ లివర్ ఎఫెక్ట్ అయ్యి దానికి కావాల్సిన ఫ్యాటీ లివర్ని మనం టైంకి అడ్రస్ చేయలేదు, ఆహార పద్ధతులు మార్చుకోలేదు, కావాల్సిన సపోర్ట్ తీసుకోలేదు అన్నప్పుడు లివర్ కూడా చెడిపోయి వీళ్ళల్లోనే మంద అలవాటు ఉంది, స్మోకింగ్ కూడా అలవాటు ఉంది అన్నప్పుడు ఈ ఇన్ఫ్లమేషన్ అన్నది లివర్లో పెరిగి సిరాసిస్కి దారి తీయడము, ఫైబ్రోసిస్, సిరాసిస్, ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ దాకా కూడా ప్రోగ్రెస్ అవ్వడం, వీళ్ళలోనే అసైటిస్ లాంటిది అంటే పొట్ట లోపల నీరు చేరిపోవడం అన్నది చూడడం జరుగుతుంది. ఇవే కాకుండా ఇంకా సర్జికల్ ప్రాబ్లమ్స్ ఏం చూస్తాం అన్నప్పుడు ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ ఎప్పుడైతే పెరిగిపోతుందో వీళ్ళల్లోనే పైల్స్ లాంటివి, ఫిషర్ల లాంటివి, అండ్ ఈ ఫిషర్లు కట్ అయినప్పుడు షుగర్లు మళ్ళీ సేమ్ థింగ్, అక్కడ నుంచి కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వచ్చు, పెరియానల్ యాబ్సెస్లు ఫామ్ అవ్వడము, ఫిస్టులా లాంటివి ఫామ్ అవ్వడం వీళ్ళలో చూస్తున్నాం. ఇదే కాకుండా ఫ్యాటీ లివర్, షుగర్ ఉన్న వాళ్ళల్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ కూడా ఎక్కువగా చూడటం జరుగుతుంది. ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇన్ఫెక్షన్ వచ్చేదాకా ఆగం. అది ఆ స్టోన్స్ ఉన్నాయన్నప్పుడు గాల్ బ్లాడర్ సర్జరీ చేసేసి గాల్ బ్లాడర్ని తీసేయడమే
శ్రేయస్కరం. అదే కాకుండా ఇంకా ఒత్తిడి ఎక్కువైపోతుంది, హర్నియాలు లాంటివి ఎక్కువే ఛాన్సెస్ ఉంటున్నాయి. ఇప్పుడు పెద్ద ఏజ్ వాళ్ళల్లో హర్నియాలలో కూడా ఇండైరెక్ట్ హర్నియాస్ ఉంటాయి, డైరెక్ట్ హర్నియాస్ ఉంటాయి కదా. పెద్దవాళ్ళలో సాధారణంగా మనం డైరెక్ట్ హర్నియాస్ అన్నవి చూస్తాం. ఈ డైరెక్ట్ హర్నియా అంటే ఏంటి? ఆ కెనాల్ గుండా కాకుండా డైరెక్ట్గా తోసుకొని వచ్చేస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఆ కండరాల వీక్నెస్ అన్నది ఎక్కువైపోవడం వల్ల. కండరాలు ఎందుకు వీక్ అవుతున్నాయి? ప్రోటీన్ లాసెస్ ఎక్కువ అవడం వల్ల. సో ఇవన్నీ అవడం వల్ల మజిల్ వీక్నెస్ అన్నది రావడం, వీళ్ళలోనే హర్నియాల్ లాంటివి రావడం చూస్తున్నాం. అట్లానే ఇప్పుడు చాలామంది పొట్ట ఉబ్బరం పెరిగిపోయింది, సెంట్రల్ ఒబేసిటీ ఫామ్ అవడం చూస్తున్నాం. డయాబెటిక్స్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది చూస్తున్నాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఒక చిన్న రీసెర్చ్ మొన్ననే లేటెస్ట్ కొన్ని స్టడీస్ వచ్చాయి. సో స్టడీ చేశారు, ఓన్లీ ఫ్యాట్ అన్నీ పెట్టేసి ఆ కావాల్సిన ఫ్యాట్ సెల్స్కి కావాల్సిన న్యూట్రిషన్ అంతా దానికి అరేంజ్ చేశారు. ఆ ఫ్యాట్ ఏమీ పెద్దగా పెరగలేదు, సైజ్ పెరగలేదు, కానీ దాంట్లో తీసిపోయి ఇన్సులిన్ యాడ్ చేశారు. ఇన్సులిన్ యాడ్ చేయగానే ఫ్యాట్ మాలిక్యూల్స్ అనేవి పెరగడం మొదలైనవి. సో ఇది ఎందుకు? ఇన్సులిన్ అన్నది యాక్చువల్లీ అది ఇంకా స్టోర్ చేసుకునే ప్రక్రియని ఎక్కువ చేస్తుంది. సో ఇన్సులిన్ ఉన్న వాళ్ళల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది ఎక్కువ అయిపోవడం చూస్తున్నాం. ఇప్పుడు మనం డయాబెటిక్స్లో సాధారణంగా రెసిస్టెన్స్ ఎక్కువ అయినప్పుడు ఏమవుతుంది అంటే బాడీ అన్నది ఇంకా సింపుల్ అండి అర్థం కావడానికి, ఐ మేక్ ఇట్ క్లియర్. ఇన్సులిన్ అనేది ఉంటేనే బ్లడ్ లోపల ఉన్న గ్లూకోజ్ అన్నది సెల్స్ లోపలికి వెళ్ళిద్ది. సో కానీ ఈ డయాబెటిక్స్లో ఏమవుతుంది, ఇన్సులిన్ అన్నది ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటే తప్ప పనిచేయాల్సిన విధంగా పనిచేయట్లేదు. సో క్లోమగ్రంథి అన్నది ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తా పోతుంది. ఇప్పుడు సెంట్రల్ ఒబేసిటీ ఉన్న వాళ్ళలో అందరిలో దాదాపు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. దీన్ని తెలుసుకోవడం ఎట్లా? మళ్ళీ ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ చేయాలి. ఇన్సులిన్ లేక కాదు, ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటుంది, అంత ఉంటే తప్ప ఇది పనిచేయట్లేదు. ఓకే, సో ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గడానికి మళ్ళీ మందులు వచ్చాయి. సో ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళలోనే ఫ్యాటీ లివర్ ఉంటుంది, డైజెషన్ ఇష్యూస్ ఉంటున్నాయి, వీళ్ళలోనే అన్ని రకాల ఇన్సెన్సిటివిటీ. మందులతో పాటు అంటే మందులు వాడకుండా తగ్గించుకునే అవకాశం ఉందా రెసిస్టెన్స్ని? లైఫ్ స్టైల్ ఉంది. లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు మనం విటమిన్ కరెక్షన్స్ అన్నీ చేసుకొని అవగాహన అన్నది క్రియేట్ చేయాలి. ఏం తినకూడని కొన్ని పదార్థాలు ఉన్నాయి. ఇప్పుడు హైలీ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా, వాటిని కొంచెం అవాయిడ్ చేయాలి. ఇప్పుడు అన్నం కూడా ఎంత కావాలో అంతే తినాలి, ఓవర్గా తీసుకోవడం వల్ల కూడా ఇది అవుతుంది. ప్యాక్డ్ ఫుడ్స్ ఏవి కరెక్ట్ కాదు. అండ్ ఈ షుగర్ స్వీట్ ఉండే అన్నీ అవాయిడ్ చేయాలి. సో లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు విటమిన్ సప్లిమెంట్స్ కూడా కావాలి. అండ్ ఈ మధ్యలో వస్తున్న లేటెస్ట్ మెడిసిన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తుంది. సో బరువు ఇప్పుడు స్టడీస్ ఏం చెప్తున్నాయి, 5% నుంచి 10% తగ్గితే ఫ్యాటీ లివర్ అన్నది గ్రేడ్ 1, 2 ఉన్నప్పుడు అది రివర్స్ అవుతుంది. కానీ అది ఆల్రెడీ ఒక లెవెల్కి ప్రోగ్రెస్ అయిన తర్వాత బరువు తగ్గినా పెద్ద యూజ్ ఉండట్లేదు. ఇంకొక 2 వైటల్ ఆర్గాన్స్ లంగ్స్ అండ్ హార్ట్కి సంబంధించి ఏ ఎఫెక్ట్ పడవచ్చు? బ్లడ్ వెజల్స్ అన్నవి చిన్నగా అయిపోవడం వల్ల ఇప్పుడు టెన్షన్ పడితే అన్నిటికన్నా ముందు కాంట్రాక్ట్ అయ్యేవి కరోనరీ ఆర్టరీస్ కాంట్రాక్ట్ అవుతాయి. సో ఇప్పుడు ఆల్రెడీ కరోనరీ ఆర్టరీ అన్నది బ్లడ్ ఫ్లో తగ్గిపోయింది దాంట్లో, అండ్ అది మీరు టెన్షన్ పడ్డారు, అది ఇంకా కన్స్ట్రిక్ట్ అయిపోయింది, హార్ట్ అటాక్ లాంటివి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అండ్ ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ అంటే ఏంటి? ఆ గుండెకి కావాల్సిన ఆక్సిజన్ సప్లై అవ్వట్లేదు. గుండెకి కావాల్సిన ఆక్సిజన్ సప్లై అవ్వట్లేదు అంటే ఒకటి దారసన్నం అయిపోయి ఉండొచ్చు, లేదంటే ఆ బ్లడ్ వెజల్ అన్నా ఒక్లూడ్ అయిపోయి ఉండొచ్చు, లేదంటే మనం టెన్షన్ పడ్డప్పుడు మనం కన్స్ట్రిక్ట్ చేసన్నా ఉండొచ్చు. సో ఇవి కాదా. ఇంకోటి పల్మనరీ వెజల్స్ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ లోడ్. ఇప్పుడు అన్నిటికీ బ్లడ్ ఫ్లో తగ్గడం వల్ల అవయవాల పనితనం తగ్గుతూ వస్తుంది. వీళ్ళు ఆ ఆక్సిజనేషన్ అన్నది ఎట్లనైతే నార్మల్గా ఆక్సిజన్ తీసుకున్నప్పుడు ఆ ఆక్సిజన్ అన్నది బ్లడ్ వెజల్లోకి వెళ్ళడం కూడా తగ్గిపోవడం చూస్తున్నాం. ఇప్పుడు కళ్ళలు ఇంకా ఇది అయిపోయింది. ఇంకా బేసిక్గా మెటబాలిజం అన్నది తగ్గడం, థైరాయిడ్ గొంతుకు వస్తే థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్, డయాబెటీస్ ఉండి ఈ డయాబెటీస్ అన్కంట్రోల్డ్ ఉన్నప్పుడే ప్రాపర్ కేర్ తీసుకోలేదన్నప్పుడు వీళ్ళల్లోనే పోను థైరాయిడ్ ఇష్యూస్ రావడం చూస్తున్నాం. ఇది ఒక ఎండోక్రైన్ ప్యాకేజ్ లాగా అయిపోయింది. అండ్ ఇంకోటి పొట్ట లోపల తీసుకున్నప్పుడు ఆడవాళ్ళలో తీసుకుంటే ఈ పాలీసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని అంటున్నాం కదా, ఇవన్నీ కూడా రావడం, హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఎక్కువైపోవడము, ఇవన్నీ చూడడం జరుగుతుంది. జనరల్గా మన కంటికి బేసిక్గా ఈ రెటినోపతి లాంటివి ఎక్కువైపోతున్నాయి. అందుకే మనం ఏం చెప్తాం, ఇయర్కి ఒకసారి రెటీనా స్క్రీనింగ్ చేయించుకోండి, 2D ఈకో చేయించుకోండి అని చెప్తాం. 2D ఈకో అండ్ ఒకవేళ ఏదైనా డౌట్ఫుల్ కేసెస్ ఉన్నాయి, చెస్ట్ పెయిన్ ఉంది, వీళ్ళలోనే TMT లాంటిది లేదు, TMTకి ఫిట్గా లేరు అన్నప్పుడు CT యాంజియో లాంటిదన్నా చేయించుకోమని చెప్తాం. అండ్ ఇయర్కి ఒకసారి
అల్ట్రాసౌండ్ ఆఫ్ ది అబ్డామిన్ చేసుకొని అసలు లివర్ ఎట్లా ఉంది, గాల్ బ్లాడర్ ఎట్లా ఉంది, ఇంటెస్టైన్స్లో ఎంత మార్పులు ఉన్నాయా, ఆ కిడ్నీలు ఎట్లా పనిచేస్తున్నాయి, ప్రాస్టేట్ ఎట్లా. ఇప్పుడు పెద్దవాళ్ళల్లో ఎల్డర్లీ పీపుల్ ఏమవుతుంది, ప్రాస్టేట్ అనేది కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మగవాళ్ళల్లో ప్రాస్టేట్ పెరగడం వల్ల ఏమవుతుంది, బ్లాడర్ అన్నది, యూరినరీ బ్లాడర్ అన్నది, మూత్రాశయం అనేది కంప్లీట్గా ఖాళీ అవ్వదు, కొంత మూత్రం అనేది నిల్వ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంతకుముందు ప్రాస్టేట్కి కూడా ఆపరేషన్ చేసేవాళ్ళం. ఇప్పుడు లాస్ట్ 15 ఏళ్ళ నుంచి కూడా మనం మందులే ఇస్తున్నాము, మందులతోనే ప్రాస్టేట్ అన్నది మెత్తగా అవడం, ష్రింక్ అవడం చూస్తున్నాం. లోపల యూరిన్ నిల్వ ఉండకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతున్నాయి, కిడ్నీ మీద పడే లోడ్ కూడా తగ్గుతుంది. సో ఇవన్నిటికీ స్క్రీనింగ్ చేస్తాము. కాళ్ళల్లో కూడా బేసిక్ స్క్రీనింగ్, క్లినికల్ ఎగ్జామినేషన్ చేయడము, న్యూరోపతి రిలేటెడ్ టెస్ట్లు ఏమన్నా చేయడం అన్నది ఇయర్కి ఒకసారి రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా విటమిన్ కరెక్షన్స్ కూడా చేయడం జరుగుతుంది. జనరల్ సర్జన్గా సర్జరీస్ చేసేటప్పుడు డయాబెటీస్ అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ప్రీ ఆపరేటివ్, పోస్ట్ ఆపరేటివ్ ఏ కాంప్లికేషన్స్? బేసిక్గా షుగర్ అన్నది కంట్రోల్లో లేకపోతే అసలు సర్జరీకి తీసుకోము. ఎందుకంటే ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అన్నది చాలా ఎక్కువ అయిపోతాయి. అదే కాకుండా ఎక్కడైతే కట్ చేస్తాం కదా, ఆ కట్ చేసిన వూండ్ కూడా హీల్ అవ్వాలి అంటే షుగర్స్ కంట్రోల్లో ఉండాలి. ఎప్పుడైతే షుగర్స్ కంట్రోల్ ఉండవో పోస్ట్ ఆపరేటివ్ రికవరీ అన్నది సరిగ్గా ఉండదు. 2 to 4 weeks కూడా పట్టొచ్చు. అండ్ చాలాసార్లు ఇప్పుడు హర్నియా సర్జరీస్ చేస్తాం, మెష్ వేస్తాం కదా, షుగర్లు కంట్రోల్లో లేనప్పుడు ఆ మెష్ ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా కొంచెం ఎక్కువ అయిపోతాయి. సో అందుకే ప్రీ ఆపరేటివ్గా వీళ్ళని ఆప్టిమైజ్ చేస్తాం. షుగర్ గురించే కాదు, అన్ని రకాల విటమిన్స్, ఐరన్ అన్నీ కరెక్ట్ చేయడంతో పాటు వీళ్ళలో యాంగ్జైటీ కూడా ఉండడం కొంచెం ఎక్కువ శాతంగా చూస్తున్నాం. అంటే అందరూ కూడా సర్జరీ అంటేనే కంగారు పడతారు, వీళ్ళు సహజంగానే ఇంకెక్కువ కంగారు పడే మనస్తత్వం ఉంటుంది చాలా మందిలో. సో వీళ్ళని కౌన్సిల్ చేయడము, వీళ్ళని ప్రిపేర్ చేయడం, అవగాహన పెంచడము. కంగారు ఎప్పుడు అవుతుంది, ఆ పరిస్థితి ఏంటి, ఆ సర్జరీ ఏంటి తెలియనప్పుడు, ఎందుకు చేస్తున్నామో తెలియనప్పుడు కంగారు అవుతుంది. సో ఈ పర్టికులర్ కండిషన్ గురించి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. ఎడ్యుకేట్ చేసిన తర్వాత వీ ఎంకరేజ్ దెమ్, వాళ్ళు మళ్ళీ వచ్చి వాళ్ళు క్వశ్చన్స్ అడగమని చెప్తాం. వాళ్ళ ఆ పర్టికులర్ వాళ్ళన్నీ నా వీడియోస్ అన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఆ పెన్ పేపర్ చూసి వాళ్ళ క్వశ్చన్స్ అన్నీ రాసేసుకుంటారు. రాసుకొని ఈ డౌట్స్ వచ్చినాయి సార్ అని మళ్ళీ వస్తారు. సో వాటిని అన్నింటినీ మనం క్లారిఫై చేస్తాం. సో ఎప్పుడైతే ఈ ప్రీ ఆపరేటివ్ కౌన్సిలింగ్ జరుగుతుందో వాళ్ళు ఓటీకి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా వస్తున్నారు. వాళ్ళు అంటే చక్కగా అర్థం చేసుకొని వస్తున్నారు. ఇప్పుడు ప్రీ ఆపరేటివ్ ఆప్టిమైజేషన్ చేసినప్పుడు హాస్పిటల్లో ఉంచేది కూడా ఒకటే రోజు, యూజువల్లీ ఒకటే రోజు. అండ్ ఎమర్జెన్సీలో తీసుకుంటే తప్ప ఈ ప్రీ ఆపరేటివ్ ఆప్టిమైజేషన్ అని చేస్తాం. కానీ ఈ డయాబెటిక్ ఫుడ్స్ ఉంటాయి, ఎమర్జెన్సీలో వస్తారు, ఆ రోజు సర్జరీ చేయలేదు అంటే వీళ్ళకి పొద్దునకి అది మొత్తం కాలికి స్ప్రెడ్ అవ్వచ్చు, ఇంకా బాడీకి లైఫ్కి రిస్క్ ఉండొచ్చు అన్నప్పుడు ఇమ్మీడియట్గా షుగర్ని కంట్రోల్ చేయడానికి యాక్ట్రపిడ్ లాంటివి ఏమన్నా ఇచ్చి అది ఒకసారి షుగర్ కంట్రోల్లోకి వచ్చింది అనగానే దెన్ వీ ఆపరేట్. సో అందరిలో అన్నీ శాస్త్రీయంగా ఇట్లే జరగాలని కాదు, కొన్నిసార్లు ఎమర్జెన్సీస్ ఉన్నాయన్నప్పుడు మనం ఏది ఇంపార్టెంట్ అన్నది చూసుకొని ఫస్ట్ ఆ సర్జరీ అన్నది చేసేయడం జరుగుతుంది. ఎలెక్టివ్గా చేసినప్పుడు మాత్రం మనం మొత్తం ప్రిపేర్ చేస్తాం. సో పోస్ట్ ఆపరేటివ్గా ప్రీ ఆపరేటివ్ ఇంకోసారి ఒకవేళ షుగర్స్ కంట్రోల్లో లేవు, టాబ్లెట్ ఈజ్ నాట్ హెల్పింగ్ అన్నప్పుడు ఇన్సులిన్ మీద పెట్టడం జరుగుతుంది. ఆ ఇన్సులిన్ మీద పెట్టి ఒకసారి కంట్రోల్లోకి వచ్చింది అన్న తర్వాతనే మనం ప్రొసీజర్ తీసుకుంటాం. ఇప్పుడు ఎమర్జెన్సీలో చేస్తాం చాలాసార్లు, ఎమర్జెన్సీ తర్వాత కూడా ఇప్పుడు ఎప్పుడైనా కానీ హై షుగర్స్ ఉన్నాయన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ అన్నవి మోస్ట్ కామన్గా చూస్తాం. అండ్ ఆ ఇన్ఫెక్షన్ తీస్తే తప్ప షుగర్ కంట్రోల్లోకి రాదు, షుగర్ కంట్రోల్లోకి వస్తే తప్ప పుండ్లు మానవు. సో ప్రతిదీ ఒకదానికొకటి లింక్ అయి ఉంటుంది. సో ఎమర్జెన్సీలో సర్జరీ చేసి ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే తీసేస్తామో ఆ యాంటీబయాటిక్ మొదలు పెట్టిన తర్వాత ఇన్ఫెక్షన్ కంట్రోల్లోకి వస్తుంటే షుగర్లు కూడా కంట్రోల్లోకి వస్తాయి. సో మేబీ ఒక 2-3 రోజులు హాస్పిటల్లో ఉండి ఆ 2-3 అవర్స్కి ఒకసారి 4 అవర్స్కి ఒకసారి ఇన్సులిన్ అంటే షుగర్ మానిటర్ చేస్తా అవసరం పడితే ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఒక 3 daysలో అసలు ఎంత పర్ డే రిక్వైర్మెంట్ ఆఫ్ ఇన్సులిన్ ఏంటి అన్నది చూసిన తర్వాత వాళ్ళని ఇంటికి పంపేటప్పుడు ఎంత డోస్ సెట్ చేయాలన్నది సెట్ చేసి పంపడం జరుగుతుంది. సో పుండు మానేదాకా కొంతమందికి ఇన్సులిన్ మీద ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో ఒకసారి పుండు మానిందన్న తర్వాత మళ్ళీ ఇన్సులిన్ని తీసేసి టాబ్లెట్స్కి షిఫ్ట్ చేయొచ్చు. సార్ ఫైనల్గా జనరల్గా ఇప్పుడు మనం డయాబెటీస్ తగ్గించుకోవడం మీద దృష్టి పెట్టినప్పుడు ఈ మధ్య ఏమైనా మెడిసిన్స్ లాంటివి వచ్చాయి సార్, టాబ్లెట్స్ లాంటివి? వెయిట్ లాస్కి కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించుకునే దానికి కూడా మెడిసిన్ వచ్చాయి. కానీ అట్ ది సేమ్ టైం అందరిలో ఇవి సూట్ అవుతాయా అంటే వాళ్ళు ఉన్న పరిస్థితిని బట్టి. ఇప్పుడు చాలామంది డయాబెటిక్స్ లేట్ స్టేజ్లో ఉండి ఊబకాయం ఉండి వీళ్ళలో సికేడి ఉంది అంటే ఇవి సూట్ అవ్వకపోవచ్చు. అది సూట్ అవ్వడానికి కూడా ఆ క్రైటీరియాలో వీళ్ళు ఫిట్ అవుతున్నారా చూడాలి. ఫిట్ అయిన తర్వాత కూడా ఇవేమి మిరకిల్ లాగా కాదండి,
అంటే ఇప్పుడు ఇవ్వంగానే నెక్స్ట్ డేకి మార్పులు వచ్చేస్తాయని కాదు. ఇది ఒక 6 నెలల నుంచి సంవత్సరం వరకు టైం పడుతుంది. బరువు తగ్గుతారు. కానీ ఇట్ ఈస్ ఎ స్లో ప్రాసెస్. అండ్ ఇక ఈ మందులు కూడా అవి అంత ఈజీగా తక్కువ ఖర్చులో దొరికేది కాదు. నెలకయ్యే ఖర్చే 8 నుంచి 12,000 దాకా ఉంటుంది దీనికి. సో మరి ఆ అఫోర్డబిలిటీ కూడా చూసుకోవాలి. పెట్టుకోగలుగుతారా, మరి ఇది 6 నెలల వరకు కంటిన్యూ ఇవన్నీ కూడా చూసుకోవాలి. సార్ జనరల్గా డయాబెటీస్ని మనం మేనేజ్ చేసుకోవడమా, రివర్స్ చేయడమా అనేది రెండిట్లో మనం మాట్లాడుకుంటాం. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ యాప్ట్ క్వశ్చన్. ఇది రివర్సల్ అని మాట్లాడుతున్నారు కదా. దెర్ ఈజ్ నథింగ్ కాల్ రివర్సల్ అండి. రిమిషన్ ఉంటుంది. రెమిషన్ ఎందుకు? మనం మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నాం, మనం ఆహార పద్ధతులు కరెక్ట్గా పెట్టుకున్నాం, ఇప్పుడు షుగర్ ఉంది, ఇప్పుడు బాడీకి మనం ఒక టైంకి ఒక ఏమంటాం ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఇస్తున్నాము, ఫిక్స్డ్ ట్యాబ్లెట్ తీసుకుంటున్నాం కదా, తీసుకునే ఫుడ్ కూడా ఫిక్స్ అయింది, అదే టైంకి తీసుకుంటున్నారంటే బాడీ కూడా ఒక పద్ధతిగా షుగర్స్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. అదే అట్లా కాకుండా మీరు ఇష్టం వచ్చినట్టు తినేశారు అంటే అది ఇట్ విల్ నాట్ హెల్ప్. సో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని ఒక పద్ధతి అన్నది ఫాలో అయ్యి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని దీన్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఇప్పుడు చాలా మందికి HbA1c చేపిస్తాం కదా, 3 monthsలో ఉండే యావరేజ్ షుగర్ కంట్రోల్ అంటే ఎర్ర రక్త కణాల మీద ఉన్న గ్లూకోజ్ని మెజర్ చేస్తుంది ఇది. సో ఇది 2-3 రోజుల్లో వచ్చిన మార్పు కాదు, 3 నెలల్లో షుగర్ ఎట్లా కంట్రోల్లో ఉందో చూపిస్తుంది. సో ఈ షుగర్ ఒకవేళ ఇనిషియల్గా ఫస్ట్ టైం చేయించారు, 7 వచ్చింది అంటే షుగర్ ఉన్నట్టయితే వీళ్ళని డైరెక్ట్గా మందుల మీద మొదలు పెట్టకుండా లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాం. అసలు ఇన్ని రోజులు జాగ్రత్తలు తీసుకోలేదు కదా, ఇప్పుడు ఈ పద్ధతిలో తినండి, పస్తులు ఉంటే షుగర్ కంట్రోల్ అవుతుంది అనుకుంటే అది భ్రమ. సో ఎంత కావాలో తినాలి, బాడీ రిక్వైర్డ్ న్యూట్రిషన్ అనేది ఇవ్వాలి, కానీ ఒక పద్ధతి ప్రకారం ఇవ్వాలి. ఎక్సర్సైజ్ మొదలు పెట్టడం, షుగర్ ఆపేయడం, స్వీట్స్ ఆపేయడం, కొన్ని స్టీరాయిడ్ రిచ్ ఫుడ్స్ ఆపేయడం, ఇవన్నీ చేసి 3 నెలల తర్వాత మళ్ళీ HbA1c రిపీట్ చేపిస్తాం. అప్పుడు ఎప్పుడైతే అది 5.5 కిందికి వచ్చేసింది అంటే ఇది రెమిషన్లో ఉన్నారు, ఇది మెయింటైన్ చేసుకోండి, ఇది మెయింటైన్ చేసుకుంటే మీకు ఇట్లా మేనేజ్ చేయొచ్చు. కానీ ఏ రోజైతే మళ్ళీ HbA1c పెరిగిద్దో అప్పుడు మేబీ మీకు అవసరం పడవచ్చు మెడిసిన్ అని చెప్పి పంపిస్తా. సో ఇక్కడ ఎడ్యుకేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. రివర్సల్ అన్నది లేదు, రెమిషన్లోకి వెళ్ళొచ్చు. రెమిషన్లో ఎన్ని రోజులు మెయింటైన్ చేయొచ్చు అంటే అది మీ లైఫ్ స్టైల్ని పట్టుకొని, మీరు చేసే ఆహార పద్ధతులను బట్టి, మీకు ఉండే గైడెన్స్ బట్టి, మీ విటమిన్స్ అన్నీ ఎట్లా కరెక్ట్ చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అని దాన్ని బట్టి మనం మేనేజ్ చేసుకోవచ్చు. సార్ యాక్చువల్గా ఈ మధ్యకాలంలో అంటే ముఖ్యంగా ఈ డైటరీ మెథడ్స్ అంటే ఈ డైట్ తీస్తే మనం షుగర్ వెనక్కి వెళ్ళిపోతుంది అన్నప్పుడు రకరకాలు వస్తున్నాయి మనకి. మామూలుగా ఫ్యాట్ డైట్ కానీ, మిల్లెట్స్ కానీ, ఆర్ ఇంటర్మీడియట్ కానీ, ఇవన్నీ ఎంతవరకు హెల్ప్ చేస్తారు? ఇదే కాదండి, చాలా మంది ఏవేవో హెర్బల్ ప్రొడక్ట్స్ అని తీసేసుకొని ఆ పూలు ఈ పూలు ఇష్టం వచ్చినట్టు తీసేసుకొని, ఒక అవగాహన లేకుండా టూ మచ్ ఆఫ్ ప్రోటీన్ తీసుకొని కిడ్నీలు డ్యామేజ్ చేసుకొని, సో ఇట్లా ఈ పిచ్చి డైట్లు ఫాలో అయిన వాళ్ళు, చాలామంది కిడ్నీ డ్యామేజ్ చేసుకొని వచ్చిన వాళ్ళు, వీళ్ళందరినీ చూస్తున్నాం కదా. నేను చెప్పొచ్చేది ఒక్కటే, ఏదైనా కానీ ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర, ఒక వెల్ నాలెడ్జ్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సింపుల్ MBBS డాక్టర్ ఈజ్ గుడ్ ఎనఫ్ అండి, నాలెడ్జ్ ఉండాలి. బేసిక్గా ఎట్లా ట్రీట్ చేయగలుగుతారో వాళ్ళకి అవగాహన ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే ట్రీట్మెంట్ సింప్లిఫై అవుతుంది. బరువు తగ్గడం కూడా ఒక పద్ధతి ప్రకారం అండర్ సూపర్విజన్, ఒక పద్ధతి, ఒక నెలకి 2 కిలోలు 3 కిలోలు, ఇట్ ఈస్ గుడ్ వెయిట్ లాస్. అట్లా అని ఒకటేసారి 10 కిలోలు తగ్గుతుంది కరెక్ట్ కాదు అది. సో వీళ్ళల్లోనే మళ్ళీ మనం గాల్ బ్లాడర్ స్టోన్స్ రావడము, వీళ్ళల్లోనే మజిల్ వీక్నెస్ ఇంకా ఎక్కువ అయిపోవడం, ఇవన్నీ చూస్తున్నాం. సో నన్ను అడిగితే రెమిషన్ చేసుకోవచ్చు, ఒక పద్ధతి అన్నది ఉండాలి. అండ్ రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, నెలకోసారి వెళ్ళి మీ షుగర్స్ ఎట్లా ఉన్నాయి కంట్రోల్ వాళ్ళు చూడాలి. 3 నెలల తర్వాత రండి అన్నా కానీ కాదు, మీ హెల్త్ కాబట్టి 1 or 1.5 monthsకి ఒకసారి వెళ్ళండి, 3 monthsకి ఒకసారి HbA1c చేసుకొని చూసుకోవాలి, సంవత్సరానికి ఒకసారి గెట్ ఎవ్రీ చెకప్ డన్, మొత్తం బ్లడ్ వర్కప్ అంతా చేయించుకోవాలి. అండ్ కరెక్ట్ సూపర్విజన్లో ఉండాలి. బరువు తగ్గేది ఉన్నా కానీ ఆ ఒక పద్ధతి అన్నది ఫాలో అయ్యి అవేర్నెస్ చేసుకొని మన లైఫ్ స్టైల్ చేంజెస్ తో పాటు ఎక్సర్సైజ్ చేసుకొని తగ్గడం బెటర్. అండ్ మందులు కూడా వెయిట్ లాస్కి మందులు ఉన్నా అవి వాడినా ఒక సూపర్విజన్లో వాడాలి. వాటి నుండి కూడా మనం మ్యాజిక్ జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. సంవత్సరం వాడితే 17% దాకా బరువు తగ్గుతున్నట్టు స్టడీస్ చెప్తున్నాయి. అండ్ ఇట్ ఈస్ ఎ లాంగ్ ప్రాసెస్. డీమోటివేట్ అవ్వద్దు, మనని మనం మోటివేటెడ్గా ఉంచుకోవాలి, అవగాహన పెంచుకోవాలి. దట్ ఈస్ ది ఓన్లీ వే టు బీట్ ఇట్. ఓకే, ఇప్పుడు షుగర్తో సహజీవనం అని మనం అనుకుంటే చివరిగా
ఎట్లా ఉండాలి సార్ లైఫ్ స్టైల్? బేసిక్గా చెప్పడం ఈజీ అండి ఇప్పుడు, కానీ అది వాళ్ళు ఎవరైతే దీంతో ఫేస్ చేస్తున్నారో వాళ్ళకే ఈ ప్రాబ్లం తెలుసు. ఇప్పుడు నా ప్రొఫెసర్ ఉండేవాళ్ళు ఒక ఆయన 20 ఏళ్ళ కింద చెప్పేది, హస్బెండ్ అండ్ వైఫ్ ఎట్లనైతే అంటే వాళ్ళు ఒక్కొక్కరు అడ్జస్ట్ అయ్యి బతుకుతున్నారో ఈ షుగర్ కూడా అట్లే యూ విల్ హ్యావ్ టు గెట్ యూస్ టు ఇట్ అని చెప్పేసి. సో మీ బాడీ విల్ స్టార్ట్ గివింగ్ యూ సైన్స్. వాటిని అర్థం చేసుకొని మీ బాడీని మీరు రెస్పెక్ట్ చేస్తే మీ బాడీ మీకు కోఆపరేట్ చేస్తుంది. సో మీరు మీ బాడీని రెస్పెక్ట్ చేయనంత వరకు యువర్ బాడీ కెనాట్ హెల్ప్ యూ. మీరు దానికి వాల్యూ ఇస్తే, ఇప్పుడు ఒకటి సింపుల్ థింగ్ అండి, మన బాడీ ఫ్రీగా వచ్చింది కాబట్టి చాలామంది దే టెన్ టు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కదా. అంటే ఫ్రీగా వచ్చిన దానికి దేనికి మనం వాల్యూ ఇవ్వం కదా. సో అట్లే ఒక 100 కోట్లు ఇచ్చి ఇదే బాడీ మీకు ఇచ్చి ఉంటే ఇట్లే చూసుకుంటామా మనం? ఇంకా ఎక్కువ రుద్ది యూ టెన్ టు టేక్ మోర్ కేర్ ఆఫ్ ఇట్, రైట్? సో అంతే. సో మీకు ఇది ఫ్రీగా వచ్చింది కానీ దీని వాల్యూ మీరు రియలైజ్ అవ్వలేదు అన్నప్పుడు మీకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో రియలైజ్ వాట్ యువర్ బాడీ ఈస్ ట్రయింగ్ టు డూ ఫర్ యూ. దానికి ఇవ్వాల్సిన వాల్యూ దానికి ఇవ్వాలి. మనం ఇప్పుడు టెన్షన్ పడ్డ ప్రతిసారి మనం యాక్చువల్లీ బ్యాడ్ న్యూరో ట్రాన్స్మిటర్స్ని మనమే పెంచుతున్నాం. అది ఇంకా ఆర్గన్ డ్యామేజ్ ఇంకా ఎక్కువ చేస్తుంది. సో ఎంత ప్రశాంతంగా ఉండగలిగితే, ఎంత పాజిటివ్ మైండ్ సెట్తో ఉండగలిగితే వీళ్ళకంత హెల్ప్ అవుతుంది. ఇప్పుడు టెన్షన్ పడ్డాలలోని బీపీలు పెరుగుతున్నాయి, షుగర్లు పెరుగుతున్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ లింక్ టు స్ట్రెస్ కదా. సో ఎంత రిలాక్స్డ్గా ఉండగలిగితే అంత షుగర్లు బెటర్ కంట్రోల్లో ఉండడం చూస్తున్నాము. అండ్ ఇంకోటి పాజిటివ్ మైండ్ సెట్ అండి. ఇప్పుడు పుండు పడింది, ఏదో వచ్చింది, దానికి ఏం చేయాలో అవగాహన పెంచుకోవాలి. టైం పట్టొచ్చు, ప్రిపేర్ అయ్యి ఉండాలి, డిపెండెన్సీ లేకుండా వాళ్ళది వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి. అట్లాంటప్పుడే అవి తొందరగా తగ్గుతున్నాయి. అండ్ నాకు తగ్గుతుంది అనుకుంటే తొందరగా తగ్గడం చూస్తున్నాం. నాకే ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం, ఎందుకు తగ్గట్లేదు అన్నప్పుడు వీళ్ళలోనే ఇంకెక్కువ లేట్ అవ్వడం చూస్తున్నాం. సో ఆ మైండ్ సెట్ అన్నది కూడా కరెక్ట్గా ఉండాలి. ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా, ఇంకా ఎవరికైనా ఒకరికి షుగర్ ఉందన్నప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళందరూ ఇంకా ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండాలి. భయపడొద్దు, కానీ ఎక్స్ట్రా లైఫ్ స్టైల్ అన్నది హెల్దీ లైఫ్ స్టైల్ని చూస్ చేసుకోగలిగితే వీళ్ళకి ప్రాబ్లమ్స్ రాకుండా మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, షుగర్ గురించి అంటే చాలా విషయాలు చెప్పారు. చాలా ప్రాబ్లమ్స్ ఎట్లా వస్తాయి మనకు అవగాహన లేకపోవడం వల్ల, అండ్ మనకి ఎలాంటి అవగాహన అవసరమని చెప్పారు. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. థ్యాంక్ యూ అండి.